Hello, welcome all. Welcome to our new podcast, Sarvambocchu. We want to discuss about cricket today. So, for past few years కి తీసుకుంటుంటే యాక్చువల్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. విరాట్ కోహ్లీ ఒక పీక్ లో ఉండి మళ్ళీ కెప్టెన్సీ తను వదిలేసిన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ తీసుకుని మళ్ళీ మనము ఓడిపోకుండా వరుసగా మ్యాచ్లు గెలవడం. అదే టైంలో 2019లో విన్స్ కానీ లేకపోతే గబ్బాల్లో హిస్టారిక్ విన్ తో మొత్తం వరల్డ్ అంతా స్ట్రాంగ్ బెంచ్ బెంచ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందా ఇండియాకి అని. సో సాలిడ్ ఒక ఇండియన్ టీమ్ లైనప్ అంతా రెడీ అయి ఉన్న టైంలో అండ్ హార్దిక్ పాండ్యా కూడా తన సెకండరీ టీమ్ తో కూడా వెళ్ళి మేము గెలవచ్చు స్టేట్మెంట్స్ ఇస్తూ అదే ఈ 2022లో మాత్రం ఈ అప్స్ అండ్ డౌన్స్ కాకుండా ఎక్కువ డౌన్సే కనిపించాయి. ఒక ఏషియా కప్ ఓడిపోవడం కానీ అది కొంచెం డిజాస్ట్రస్ గా మళ్ళీ దాని తర్వాత T20 వరల్డ్ కప్ కూడా ఓడిపోవడం. సో చాలా ఎందుకు ఈ డౌన్ ఫాల్ వచ్చింది అండ్ 2023లో మళ్ళీ మనకు వరల్డ్ కప్ ఉంది, అట్లాగే మేజర్ ఈవెంట్స్ WTC కూడా ఉన్నాయి. వీటన్నిటిలో ఇండియా ఎలా పర్ఫామ్ చేయబోతుంది, ఎలా ఉంటుంది అండ్ ఎందుకు 2022లో ఎలా జరిగింది అండ్ 2023కి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాట్ షుడ్ బి ద రోడ్ ప్లాన్, ఒక డిస్కషన్ చేసుకుందాం. ఐ థింక్ టుడే వీ హ్యావ్ త్రీ క్రేజీ పీపుల్, ఐ వుడ్ సే crazy about cricket, Raghu, Dubu, and Prithvi, who love watching cricket, who love talking cricket, who uh, who'd love anything about cricket, I would say. Let's hear from them. I'll start with Dubu. Dubu, how is 2022 Indian cricket for you? ఎలా అనిపించింది, అసలు ఎట్లా ఉంది? యా మేజర్గా డౌన్ఫాల్ అని చెప్పలేం కానీ వీ హ్యావ్ సీన్ మోర్ ఆఫ్ నెగటివ్ సైడ్ ఈసారి పర్ఫార్మెన్స్లో. బట్ బిఫోర్ దట్ ఇయర్ రీక్యాప్ చేసుకోవాలంటే దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్. మనము ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం ఇయర్ చాలా మంది క్యాప్టెన్స్ని ట్రై చేసాము. ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్ స్టార్టెడ్ విత్ కోహ్లీ, తను స్టెప్ డౌన్ అయ్యాడు. తర్వాత రాహుల్ ఒక టెస్ట్ క్యాప్టెన్సీ చేశాడు, రోహిత్ కేమ్ బ్యాక్, అండ్ దెన్ వీ హ్యాడ్ హార్దిక్, రిషబ్ పంత్. సో ఐ గెస్ ఇట్ వాజ్ 6 క్యాప్టెన్స్ దిస్ ఇయర్. ఇది మనకైతే రికార్డ్, ప్రాబ్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇది సెకండ్ మోస్ట్ అనుకుంటా. శ్రీలంక 7 క్యాప్టెన్స్ అనుకుంటా. సో ఇయర్ ఎండ్ అవడం కూడా మనకి ఆఫ్టర్ ద వరల్డ్ కప్ డిబాకిల్ అనలేము, సెమీస్కి అయితే రీచ్ అయ్యాం. బట్ అదొక డిసప్పాయింట్మెంట్. తర్వాత వి ఆల్ ఎక్స్పెక్టెడ్ క్రికెట్ ముందుకు వెళ్తుంది అనుకున్నప్పుడు రిషబ్ పంత్ ఒక స్కేరీ యాక్సిడెంట్తో మనము ఇయర్ ఎండ్ చేయడం అనేది ఒక రియల్లీ డిసప్పాయింటింగ్ టోన్ అది. అండ్ ఈవెన్ మధ్యలో కూడా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ ఐపీఎల్లో 2 న్యూ టీమ్స్ వచ్చాయి, గుజరాత్ టైటన్స్ అండ్ లక్నో. సో దాంతోపాటు 2020 వరల్డ్ కప్ కూడా ఉండడం వల్ల వీ హ్యాడ్ వెరీ లెస్ స్పేస్ ఫర్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. సో ఓవరాల్గా ఈ ఇయర్ మనం ఆడింది ఒక 7 టెస్ట్ మ్యాచెస్ మాత్రమే. ఆర్డీఐస్ కూడా కంపారిటివ్లీ ఎక్కువే అనుకోవచ్చు కానీ బట్ స్టిల్ మన స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే 24 ఆర్డీఐస్ ఆడాం మనం, అది కూడా తక్కువే. అండ్ మోర్ ఆఫ్ రివాల్వింగ్ డోర్ లాగా ఆడి క్రికెట్లో ఎక్కువ మనం ఫస్ట్ చాయిస్ టీంని ఎప్పుడు చూడలేదు. T20లో కూడా ఫస్ట్ చాయిస్ టీంని మ్యాక్సిమం ఫీల్డ్ చేయలేకపోయాము. ఈవెన్ ఇయర్ ప్రైమరీ కాన్సెప్ట్ అదే అయినప్పటికీ డ్యూ టు మెనీ ఇంజురీస్ మనం ఫర్ ఎ లార్జర్ పార్ట్ జడేజాని మిస్ అయ్యాం, బుమ్రాని మిస్ అయ్యాం, ఈవెన్ దీపక్ చహర్ ఈవెన్ ఐపీఎల్ కూడా మిస్ అయ్యాడు. సో ఫర్ సమ్ రీజన్స్ కుల్దీప్ని ఎక్కువ ఆడించలేకపోయాము, ఎందుకో తెలీదు. సో కన్సిడరింగ్ ఆల్ దిస్ ఇయర్ మనం ఒక ఫస్ట్ చాయిస్ సెలెక్ట్ టీంని మాత్రం చూడలేకపోయాము ఎక్కువగా. సో ఉన్న పర్ఫార్మెన్సెస్లోంచి మనము అనాలిసిస్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు నన్ను అడిగితే. వాట్ ఎవర్ కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యారు అంటే వరల్డ్ కప్ తర్వాత వీ మే నాట్ సీ దెమ్. దినేష్ కార్తిక్ కావచ్చు, భువి కావచ్చు. అండ్ దెర్ ఈస్ వన్ క్లాసిక్ కేస్ ఆఫ్ షమి. ఏ ఫార్మాట్లో ఎన్ని మ్యాచెస్ ఆడుతున్నాడో తెలియదు, బట్ స్టిల్ గివెన్ ద టైమ్ సడన్గా ఫస్ట్ చాయిస్ ప్లేయర్ అవుతున్నాడు, అది కూడా డిస్కస్ చేయాలి మనం. అండ్ దెన్ ద Yep. కేస్ ఆఫ్ హర్షల్ పటేల్. వరల్డ్ కప్కి ముందు వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ ఆడుతూ వచ్చి వరల్డ్ కప్లో మనము ఫీల్డ్ చేయలేకపోయాం తన్ని. ఇవి నాకు తెలిసి కీ మూమెంట్స్ మనం మాట్లాడుకోవాల్సినవి. ఐ విల్ గివ్ ఇట్ టు రఘు. తను ఏమనుకుంటున్నాడు ఈ ఇయర్ గురించి. నువ్వు యాక్చువల్గా చాలా బాగా కవర్ చేసావు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, యాజ్ ఇంట్రోలో చెప్పినట్టు ప్రశాంత్ జీవి, వి సో అన్బిలీవబుల్ హైట్స్ ఇన్ 2021. అంటే ఐసీసీ వరల్డ్ కప్స్ ఇవన్నీ గెలవలేదు కాబట్టి చాలామంది ఇప్పటికీ కూడా అది పెద్ద హైట్స్ ఏం కాదంటారు, కానీ బట్ నేను అంత పట్టించుకోను దాన్ని. ఐసీసీ వరల్డ్ కప్స్ ఇంపార్టెంటే, కానీ సెమీఫైనల్లో 2021లో ఒకటి గ్రూప్లో వెళ్ళిపోయాం, కానీ
జనరల్గా 19లో కానీ ఎప్పుడైనా కానీ మనం సెమీస్లో ఫైనల్స్లో అక్కడ పోతున్నాము. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్, బట్ అది ఒక రకంగా లాటరీ లాగే అనుకుంటాను నేను. జనరల్గా మనం WTC చూస్తే లాస్ట్ సైకిల్లో చాలా బాగా ఆడాము, ఫైనల్లో ఓడిపోయాము. సో అదంతా చూస్తే 2022 వాజ్ డిసప్పాయింటింగ్, ఎస్, బట్ మరీ పానిక్ బటన్ ప్రెస్ చేసే అంత కాదని నా ఫీలింగ్. యాజ్ యూ సెడ్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లేడ్, ఇంజురీస్ కానీ, ఒకటేసారి మనం మెయిన్ స్ట్రెంత్ టీమ్ని ఫీల్డ్లో చూడకపోవడం కానీ, అండ్ ఐ వుడ్ సే ప్లేయర్స్ అంతా బాగానే ఉన్నా కూడా సడన్గా ఒక క్లస్టర్గా అందరు ఫెయిల్ అయ్యారు కూడా. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్, ఎస్ బట్ యా, దాని పెద్ద పానిక్ బటన్ ప్రెస్ చేయాల్సినంత సీన్ అయితే లేదని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలక్షన్స్ కూడా చాలా ఆర్బిటరీగా అయ్యాయి. ఎంఎస్కే ప్రసాద్ని చాలా మంది 2019 వరల్డ్ కప్లో విజయ్ శంకర్ రాయుడు ఫియాస్కోలో తిడతారు, కానీ అట్లీస్ట్ వాస్ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ డూయింగ్. ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, బట్ అతనికి ఉన్న క్లారిటీ కమ్యూనికేట్ చేశాడు. కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది ఇండియన్ క్రికెట్లో. ఎవరు ఎందుకు తీసుకుంటారో ఏం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, T20 వరల్డ్ కప్ 2021 తర్వాత మనం ఒక టెస్ట్ సిరీస్ ఆడాం న్యూజిలాండ్తో, వేర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ వేర్ గివెన్ రెస్ట్. ఆ న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో హనుమ విహారీ వాజ్ అన్యూజువల్లీ నాట్ పిక్డ్. అసలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని అడిగితే, యునో, చేతన్ శర్మ యాక్చువల్లీ ఫర్గాట్ దట్ హనుమ విహారీ అసలు ఒక పర్సన్ ఎగ్జిస్టింగ్ ఉన్నాడని మర్చిపోయాడు. ఎందుకంటే అతను ఏమన్నాడు, మేము ఓవర్సీస్ టూర్స్ కి వెళ్తున్నాం కాబట్టి వి వాంటెడ్ టు ట్రై ఫర్ ఏ టూర్స్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు నెక్స్ట్. అందుకని చెప్పామని చెప్పి కవరప్ చేసే ప్రయత్నం చేశారు. బట్ యాక్చువల్ ఏంటంటే అప్పటికే ఏ టీం కూడా వచ్చింది, ఆ ఏ టీంలో విహారీ వాజ్ నాట్ దేర్. కవరప్ చేయడానికి ఏ టీంలో మళ్ళీ యాడ్ చేసి అలా కవర్ చేశారనమాట, మేము ఏ టీం అలా పంపించామని చెప్పి. సో సెలెక్టర్స్ ఎంత ఇగ్నోరెంట్ గా ఉంటారు. ఒక సెలెక్టర్ అయ్యేదానికి చీఫ్ డొమెస్టిక్ క్రికెట్లోనే పట్టుకొచ్చే వాళ్ళని చూసే అంత అయి ఉండాలి. అలాంటిది ఇండియన్ క్రికెట్ ఎవడ ఆడాడో మర్చిపోయాడు చేతన్ శర్మ. సో అలాంటివి చూసాము. ప్లస్ రాంగ్ ఫార్మాట్స్ ని పిక్ చేయడం, ప్లేయర్స్ ని ఆ ఓడిఎస్ లో బాగా ఆడితే టెస్ట్ లో వేయడం, టెస్ట్ లో భారత ఓడిఎస్ లో వేయడము, అలా చేయడము. బట్ టూ మనీ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ తీసుకొచ్చి మధ్యలో ఇరికిచ్చేసేయడము. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తప్పించి ఓవరాల్ పెద్ద గ్లేరింగ్ ఇష్యూస్ ఏం లేవని నా ఫీలింగ్. సో మనం ఇంకా నెక్స్ట్ మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఐ లెట్ పృథ్వీ స్టాక్ హిస్ ఇనిషియల్ కామెంట్స్. ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో నా వ్యూస్ కొద్దిగా మీ దానికన్నా ఇంకాస్త నెగిటివ్ గా ఉంటాయి. సో పర్సనల్ గా నాకు అనిపించింది ప్రాబబ్లీ 2022 వాస్ కైండ్ ఆఫ్ వెరీ డిసాస్ట్రస్ ఇయర్ ఫర్ ఇండియన్ క్రికెట్. అండ్ ప్రాబబ్లీ ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ మేబీ మనం 2012 ప్రాబబ్లీ ఆ టైంలో చూసి ఉండొచ్చు. బట్ అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వీ హ్యాడ్ సంథింగ్ లైక్ హై ఫ్రమ్ 2011 వరల్డ్ కప్ విన్నింగ్ అది. అండ్ డిజాస్టర్స్ అన్న రీజన్ ఏంటంటే ఇందాక ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో అన్నట్టు 2019 and 20 ఆ టైంలో వెన్ ఆస్ట్రేలియన్ సిరీస్ తర్వాత వెన్ వీ నాట్ వీ లైక్ ఎంటైర్ వరల్డ్ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ బెంచ్ స్ట్రెంగ్త్ ఇండియా ఇస్ హ్యావింగ్. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక సెకండ్ రేటెడ్ టీమ్ తో వి వన్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా. దేర్ వర్ ఇంజురీస్ కన్సర్న్స్ అండ్ అదర్ కన్సర్న్స్ టు. సో అలాంటి ఒక స్ట్రెంగ్త్ అండ్ ఈ అడ్వాంటేజ్ నుండి ఇయర్ ఈ రిజల్ట్స్ అది చూస్తే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కన్సర్నింగ్. అండ్ సెకండ్ లైక్ గ్లేరింగ్ ఇష్యూస్ గురించి చెప్పుకుంటే ఐ కైండ్ ఆఫ్ సీ లాట్ ఆఫ్ గ్లేరింగ్ ఇష్యూస్ రైట్ నౌ, బికాస్ మళ్ళీ వీఆర్ ఎట్ ఏ స్టేజ్ వేర్ ఆర్ మెజారిటీ ఆర్ స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ అక్రాస్ ఆల్ 3 formats. Probably they are at their fag end of their careers. So probably ఒక next 2-3 years తర్వాత మనకి we need players who can take the place. సో అది ఇంకా సార్ట్ అవుట్ అవ్వలే. సో అదొక ఐ మీన్ ఇమీడియట్ ఇష్యూ కాదు, బట్ ఏంటంటే వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద డైరెక్షన్. సో నీకు ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్స్ ఎవరైనా మనకు కనిపించారు ఇమీడియట్ గా హూ కెన్ ప్లే అక్రాస్ ఆల్ 3 formats అంటే మనకి ఎక్కడ క్లియర్ ఆన్సర్ లేదు. అండ్ రిగార్డింగ్ జస్ట్ ఇండివిజువల్ మన పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా లైక్ ఇందాక అన్నట్టు వీ కుడ్ ఓన్లీ ప్లే 7 టెస్ట్ మ్యాచెస్ ద హోల్ ఇయర్. అండ్ ఆడిన 7 టెస్ట్ లో ఐ గెస్ వీ లాస్ట్ 3 ఓవర్సీస్ టెస్ట్. గెలిచిన 4 టెస్ట్ కూడా ఐ గెస్ శ్రీలంకతో 2, బంగ్లాదేశ్ తో 2. అండ్
బంగ్లాదేశ్ తో లాస్ట్ వి కైండ్ ఆఫ్ అక్కడక్కడ బాగా స్ట్రగుల్ అయ్యి మనం గెలవాల్సి వచ్చింది. అండ్ వైట్ బాల్ క్రికెట్ లో వన్స్ అగైన్ లైక్ both one days and T20s. I mean, since this was the year of T20 World Cup, though we kind of reached semi-finals, and if India konna stature ki semis annadi minimum to minimum, and it was expected India would reach semis. But thing is like, how could we reach semis? అంటే మనకి పాకిస్తాన్ తో విన్ అయిన కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతాం కానీ ఫెయిల్ అయిన ప్లేయర్స్ గురించి, ఫెయిల్ అయిన పెర్ఫార్మెన్స్ గురించి వి కైండ్ ఆఫ్ లూజ్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దమ్. సో ఇట్ వాస్ ఎ స్ట్రగుల్. సెమీస్ వరకు రీచ్ అవడం కూడా స్ట్రగుల్. అండ్ అంతకన్నా పెద్ద డిసప్పాయింట్ అంటే ఏషియా కప్. ఏషియా కప్ లో టోటల్ గా అసలు శ్రీలంక పాకిస్తాన్ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ థాట్ లైక్ ఇండియా షుడ్ విన్ దిస్. అంటే T20 వరల్డ్ కప్ లో అసలు ఒక ప్రాబబ్లీ ఇండియా షుడ్ బి లైక్, ఐ మీన్ ఇండియా దో ఇట్ స్టార్టెడ్ యాస్ ఎ ఫేవరెట్, ఏషియా కప్ డిఫీట్ అన్నది ఇట్ వాస్ అ వెరీ బిగ్ సెట్ బ్యాక్. ప్రాబ్లీ హోల్ అంటే వెన్ రోహిత్ టుక్ ఓవర్ యాస్ ఎ కెప్టెన్ ఫ్రమ్ ఆల్ 3 formats, we kind of saw kind of a new brand of cricket, at least in white ball, అంటే more risk taking అనిపించింది నాకు, which was kind of missing. And earlier ఉన్న కోహ్లీ శాస్త్రి టైంలో లాస్ట్ probably 2021 లో we came back to again that kind of conservative cricket కి బ్యాక్ వచ్చాం. బట్ మళ్ళీ we started playing probably a fearless cricket when Rohit took over. And అందులో మెయిన్ అంటే వాట్ వి ఆల్ సా ఇస్ లైక్ బికాస్ ఆఫ్ ఇంజురీస్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ ఎప్పుడు మనం ఒక ఫుల్ స్ట్రెంత్ టీమ్ వి కుడెంట్ రియల్లీ కమ్ అప్ విత్ ఫుల్ స్ట్రెంత్ టీమ్. సో దాంతో దేర్ వేర్ ఛాన్సెస్ కమింగ్ అప్ ఫర్ న్యూ ప్లేయర్స్ అట్లీస్ట్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. అది సో రీజన్ ఏదో తెలియదు కానీ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ మచ్ ప్రాబ్లీ ఫియర్లెస్ క్రికెట్. బట్ ఒక్కసారి ఏషియా కప్ అండ్ మేజర్ ఐసీసీ టోర్నమెంట్స్ కి వచ్చేసరికి ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కనిపించదు. సో దట్ వాస్ కన్సర్నింగ్ ఫర్ మీ. అంటే ఎవరి డెసిషన్, ఎవరు థాట్ ప్రాసెస్ తెలియదు కానీ వీ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ చేంజెస్. అంటే ఒక సడన్ గా ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తో ఉన్న టీమ్ సడన్ గా ఒక మేజర్ టోర్నమెంట్ వచ్చినప్పుడు అది ఎందుకు చేంజ్ చేసుకున్నారు. So these are the issues, if not addressed, adi probably manaki next year and coming years lo it will make an issue. So okay, manam mundu we will discuss slowly all these topics. Yep, sure. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే మనకి వరల్డ్ కప్ అన్నిటికన్నా మేజర్ గా వరల్డ్ కప్ ఇంపాక్ట్ కంటే ముందు ఏషియా కప్ ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా తగిలింది. దానివల్ల అదొక 2007 వరల్డ్ కప్ వైబ్స్ ఇచ్చింది మధ్యలో. అయితే అసలు బంగ్లాదేశ్ తో ఓడిపోవడము ఇదంతా మళ్ళీ అదంతా అయిపోయి మనము అసలు బుమ్రా అండ్ జడేజా లేకుండానే వరల్డ్ కప్ కి వెళ్ళడం, అక్కడ బౌలింగ్ లైనప్ అంతా 19th ఓవర్ అంటే గడగడ వణుకుతాను ఉండడం జరిగింది వరల్డ్ కప్ ఆ టైం అంతా, అరౌండ్ ఆ టైమ్స్ అంతా. సో వాట్ ఇస్ ద పెయిన్ పాయింట్ యూ ఫెల్ట్? ఇంకా ఎవరినైనా వేరే బౌలింగ్ ఆప్షన్స్ ట్రై చేస్తే బాగుండేదా? స్పిన్నింగ్ లో కూడా యాక్చువల్లీ 2 years గా అశ్విన్ బయట ఉన్నాడు, సడన్ గా హీఈస్ ఇన్ టు ద టీమ్. అండ్ భూవీ ఆల్సో భూవీ అసలు ఉండడు అనుకుంటే హీఈస్ అగైన్ భూవీ అండ్ షమీ ఈజ్ ఇన్ టు ద టీమ్. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ కప్ లాగా అనిపించింది. వాట్ యూ ఫీల్ స్పెషల్లీ అబౌట్ ద వరల్డ్ కప్? యా, అయితే నువ్వు చెప్పింది ఇప్పుడు అశ్విన్ గురించి ఫస్ట్ మాట్లాడితే, అశ్విన్ వాజ్ మోర్ అవుట్ ఆఫ్ కంపల్షన్ వచ్చాడని నా ఫీలింగ్. వాషింగ్టన్ సుందర్ ఫిట్ ఉంటే అశ్విన్ వచ్చేవాడు కాదు, అది నా పాయింట్. ఇంకొకటి ఏంటంటే రవి బిష్నాయ్ ట్రై చేయాల్సింది, దట్ వాజ్ ఎ మిస్టేక్. రవి బిష్నాయ్ తీసుకోకపోవడం అనేది. రవి బిష్నాయ్ ఏషియా కప్ లో ఆడిన మ్యాచ్ బాగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ కూర్చోబెడతారు కూడా. లెఫ్ట్ రైట్ మ్యాచ్అప్ అనేది అశ్విన్ కి, చహల్ కి వర్తిస్తుందేమో కానీ బిష్నాయ్ కి వర్తించదు. బికాస్ ఈజ్ అ బెటర్ బౌలర్ టు లెఫ్ట్ హ్యాండర్ అన్యూజువల్లీ, బికాస్ ఈ బౌల్స్ మోర్ quickly than leg breaks. సో అదొకటి ఉంది. సో బిష్నాయ్ హీఈస్ ద క్లోజెస్ట్ వీ కెన్ గెట్ టు క్విక్ స్పిన్నర్స్, రషీద్ ఖాన్ టైప్ లో ఆ మోల్డ్ లో ఉండేలాగా హీఈస్ ద క్లోజెస్ట్ ఇండియా కెన్ గెట్. అదర్ బీయింగ్ రాహుల్ చహర్, హూ ఇస్ నాట్ యాజ్ క్వాలిటీ యాజ్ రవి బిష్నాయ్ ఇన్ T20s. ఇన్ ODI క్రికెట్ ప్రాబబ్లీ రాహుల్ చహర్ ఇస్ అహెడ్ అట్ దిస్ మూమెంట్. అయితే అదొకటి. సో అశ్విన్ ఇప్పుడు మనకి రిజల్ట్స్ చూసిన తర్వాత హైండ్ సైట్ లో కొన్ని అంటాం. ఇప్పుడు పృథ్వీ చెప్పిన అన్ని కరెక్ట్ పాయింట్సే, బట్ నేను జనరల్ గా అంటున్నా. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఏషియా కప్ లో కూడా ఇంటెంట్ చూపించారు నా ఫీలింగ్.
వరల్డ్ కప్ లో కూడా ఇంటెన్స్ చూపించారు. అయితే రోహిత్ శర్మ ఫెయిల్డ్, బట్ ఈ ఫెయిల్డ్ రైట్ ఇన్ వరల్డ్ కప్ ఆల్సో. రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో అదే ఇంటెన్స్ చూపించాడు. ఇట్ డి నాట్ యాక్చువల్లీ ఐ వర్క్ వాజ్ అబౌట్ టు సే దిస్. యా. సో అదొకటి ఉంది. మనకి ఏదైతే ఏషియా బిగ్ కప్ లో కూడా సీనియర్స్ ఉన్నారో, యా చెప్పు. ఏదైతే బిగ్ 3 ఉన్నారో, రోహిత్ అండ్ కోహ్లీ షోడ్ ఇంటెంట్. రోహిత్ ట్రై చేసి ఫెయిల్ అయి ఉండొచ్చు, కోహ్లీ ఫ్యూ మ్యాచెస్ సక్సీడ్ అయ్యాడు. బట్ అప్పటి వరకు ఏదైతే పృథ్వీ చెప్పినట్టు ఆ ఇంటెంట్ కనిపిస్తూ వచ్చిందో, దట్ గాట్ మిస్సింగ్ మేజర్లీ ఇన్ బౌలింగ్. బ్యాటింగ్ కంటే ఎక్కువ. ఒక కేఎల్ రాహుల్ ని పక్కన పెట్టి చూస్తే, ఇన్ బ్యాటింగ్ వీ హ్యాడ్ ఇంటెంట్. బౌలింగ్ లో గాట్ మిస్సింగ్ సడన్. I have few issues with Kohli's middle overs batting in World Cup too. Maybe Pakistan match లో he had to consolidate for a while because wickets పడిపోయినాయి కాబట్టి. బట్ జనరల్ గా దాని తర్వాత మ్యాచెస్ లో కోహ్లీ మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ మీద నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. I mean, గెలిచాం sorry కాబట్టి to cut in. కవర్ అప్ కానీ. Yeah. అంటే Yeah, ఈవెన్ జనరల్ గా బ్యాటింగ్ లో కూడా ఐ విల్ స్లైట్లీ డిసగ్రీ విత్ దట్. అంటే మనం జస్ట్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నా, ఇంటెంట్ అన్నది బికాస్ ఇట్స్ బీయింగ్ ఏ T20, మన పవర్ ప్లే ఐ గెస్ ప్రాబబ్లీ లాస్ట్ 2-3 years లో వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద వరస్ట్ పవర్ ప్లేస్ ఎట్ ద వరల్డ్ కప్. సో రోహిత్ శర్మ ఇంటెంట్ చూపించంటే మన పవర్ ప్లేలో ఆ కైండ్ ఆఫ్ స్కోర్స్ ఉండేవి కాదు. ఐ మీన్ ఆబ్వియస్లీ హై రిస్క్ గేమ్ లో వికెట్స్ అన్నవి కామన్, బట్ వీఆర్ టూ కైండ్ ఆఫ్ ఇన్ ద షెల్ అన్నట్టు అనిపించింది. బికాస్ ఇంటెంట్ ఈస్ టు ప్లే షార్ట్స్. బట్ రోహిత్, ఇంక్లూడింగ్ రోహిత్, కోహ్లీ అట్లీస్ట్ సక్సీడ్ ఎందుకు అయ్యాడంటే అట్లీస్ట్ హీ కైండ్ ఆఫ్ సేవ్డ్ హిస్ వికెట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. అండ్ రోహిత్, ఐ విల్ కైండ్ ఆఫ్ అగ్రీ probably at the start of the year. Sorry for the Rohit was playing kind of anchor innings kaadu because we had another anchor batsman probably in Kohli or some KL Rahul ani. Initially starting matches lo he was playing kind of okay, let me take that initiative and to start chesaru, but that was kind of missing in Asia Cup and both World Cup. యాక్చువల్లీ sorry. ఐ డిఫర్ కంప్లీట్లీ రోహిత్ విషయంలో. కేఎల్ రాహుల్ విషయంలో ఐ థింక్ క్రికెట్ చూసే ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది కరెక్ట్. he was going to shell them. రోహిత్ విషయంలో I disagree. Everyone agrees that he failed, but I disagree about the He intent. tried and failed. In T20 World Cup యాక్చువల్లీ స్టాట్స్ కూడా ఉన్నాయి. అటాకింగ్ షాట్ పర్సంటేజ్ రోహిత్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడ ఉన్న కండిషన్స్ కి స్లామ్ బ్యాంక్ క్రికెటింగ్ పవర్ ప్లే వాజ్ నాట్ సూటబుల్ అప్పుడు ఆస్ట్రేలియాలో. జనరల్ గా వీళ్ళు కొంచెం టైం తీసుకొని ఆడుంటేనే ఇంకా ఎక్కువ రన్ రేట్స్ వచ్చేదేమో, ప్రాపర్ క్రికెట్ ఆడుండి బాల్ మెరిట్ బట్ ఆడుంటే. రోహిత్ కొంచెం స్లాగ్ కూడా చేసినట్టు అనిపించింది, ఫ్రంట్ ఫుట్ ని పక్కకు తీసి అదంతా. బట్ ఇంటెంట్ వాజ్ రైట్ అనేది ఐ థింక్ ఐ విల్ డిఫెండ్ దిస్ ఎనీ టైమ్. ఇంటెంట్ రైటే ఉండింది. ఆ ఇంటెంట్ క్యాలిక్యులేటివ్ గా ఉంటుంటే బాగుండేదా, కొంచెం చూసుకొని ఉంటే బాగుండేదా అన్నది ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్సో అగ్రీ. బట్ అటాకింగ్ షాట్ పర్సంటేజ్ క్రికెట్ ఫోలోనే ఎక్కడో పెట్టారు. మన ట్విట్టర్ లో ఉంటాడు కదా హిమానిష్ గంజు అని చెప్పేసి క్రికెట్ ఫో అనలిస్ట్, అతను యాక్చువల్లీ బ్రాట్ అబౌట్ స్టార్ట్స్ అనమాట T20 వరల్డ్ కప్ లో. అటాకింగ్ షాట్ పర్సంటేజ్ ఆఫ్ రోహిత్ వాజ్ హయ్యర్ దెన్ మోస్ట్ బ్యాట్స్మెన్, నాట్ జస్ట్ ఇండియన్స్, ఇన్ మోస్ట్ బ్యాట్స్మెన్ హూ ప్లేడ్ ద T20 వరల్డ్ కప్ 2022. బట్ ఈ డి నాట్ డెలివర్, వర్కౌట్ అవ్వలేదు. సో ఆ రోహిత్ విషయంలో ఐ థింక్ ఐ డిసగ్రీ విత్ యూ ఇంటెంట్ విషయంలో. కూల్. సో యాక్చువల్లీ ఐఎమ్ లవింగ్ దిస్ డిస్కషన్ వేర్ నాకు అంటూ ఒక డిఫరెంట్ ఎందుకు ఇట్లా అయిపోయింది అనే డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. పృథ్వీ ఇస్ టెలింగ్ వన్ థింగ్ అండ్ రఘు ఇస్ టెలింగ్ అనదర్ థింగ్. ఇట్స్ రియల్లీ మేకింగ్ సెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. కానీ మై క్వశ్చన్ ఇస్ టు డూగు. ఎందుకు మరీ ఎక్కువ ఈ టాప్ 2 దెర్ ఇస్ టూ మచ్ ప్రెజర్ ఆన్ రోహిత్ అండ్ కోహ్లీయా అయిపోయిందా, లేకపోతే వై స్టిల్ పీపుల్ are talking about them in the last World Cup? So I believe Kohli is back to form after a long time and he performed well, and Rohit is a bit good and appudu varaku momentum ba carry chesadu. We are in a good mood for T20 World Cup, but వాళ్ళిద్దరి మీద ఎందుకు మేబీ బ్లేమ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ నమ్మకం కానీ వాళ్ళిద్దరి మీద ఎందుకు ఉంటుంది? ఎందుకు వై స్టిల్ ఇట్ స్టక్ దేర్ with both of them? అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దానికి ప్రీవియస్ T20 వరల్డ్ కప్ వరకు చూసుకుంటే కూడా వీ హ్యాడ్ ఎ కన్సర్వేటివ్ అప్రోచ్ వేర్ టాప్ 3 విల్ అక్యుములేట్ అండ్ మిడిల్ ఆర్డర్ వచ్చి దే విల్ గో హిట్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్లాగ్ ఓవర్స్. సో ఆ అప్రోచ్ నుంచి బయటికి వచ్చి పృథ్వీ చెప్పినట్టు ఒక 1 year వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్, ఎవ్రీబడి వాజ్ షోయింగ్ ఇంటెంట్. బట్ దెన్ కమింగ్ టు దిస్, ఒక సూర్యాని పక్కన పెడితే, సూర్యకుమార్ యాదవ్ని ఇంకెవరు టోటల్లీ క్రాక్ చేయలేకపోయారు. హార్దిక్ వాజ్ దేర్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్, తను కూడా ఇంజురీస్ నుంచి మళ్ళీ కంబ్యాక్ వచ్చి
he was not bowling for some time and batting లో కాన్ఫిడెన్స్ రీకైన్ చేయడానికి కూడా టైం పట్టింది. సో మిడిల్ ఆర్డర్ లో ఎవరు ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఎక్సెప్ట్ సూర్య. సూర్య ఈస్ హ్యావింగ్ దట్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్ టైమ్. సో అదర్వైజ్ కిందకు వచ్చేసి చూస్తే మనకి కైండ్ ఆఫ్ రిలయబుల్ పార్ట్నర్షిప్స్ వచ్చే అవకాశం కనిపించలేదు. సో మేబీ దట్ హ్యావ్ సెండ్ దెమ్ ఇన్ టు సమ్ కార్నర్. అట్లీస్ట్ టాప్ 3లో ఒకరైనా కూడా ముందు క్యారీ చేద్దాము, బిగినింగ్స్ ఆడదాం అని చెప్పి. అదర్వైజ్ స్టిల్ స్పాట్ లైట్ అక్కడే ఇది ఉండిపోయింది. కూడా గ్లేరింగ్ ఇష్యూ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, సారీ టు ఇంటరప్ట్, అయితే Go ahead. ఒక గ్లేరింగ్ ఇష్యూ ఉంది ఏంటంటే, మనకి T20 బ్యాటింగ్ లో ఒక ఆబ్వియస్లీ ఒక ఇష్యూ ఉంది. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్లేయర్స్ లో కూడా ఉంది, ఎక్సెప్ట్ ఫర్ సూర్యకుమార్ యాదవ్ అండ్ ప్రాబబ్లీ రాహుల్ త్రిపాఠి. ఒక ఇష్యూ ఏంటంటే వీఆర్ ట్రెడిషనల్ హిట్టర్స్. మనకి కొంచెం హిట్టింగ్ క్యాపబిలిటీ ఇండియాలో తక్కువ ఉంది అంటే, ఉన్న వాళ్ళలో కూడా దే ఆర్ ట్రెడిషనల్ హిట్టర్స్. హిట్ త్రూ ద లైన్, మిడ్ వికెట్ లో కొడతారు, స్ట్రేట్ కొడతారు. కరెక్ట్. అదేమవుతుందంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇస్ సక్సీడింగ్ బికాస్ ఈస్ వెరీ అన్ఆర్థడాక్స్. 360 డిగ్రీస్ యూజ్ చేసుకుంటాడు. 360 డిగ్రీ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది, కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ అసలు ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అన్ని షాట్స్ కొడతాడు, కూప్స్ కొడతాడు, స్వీప్స్ కొడతాడు, అవన్నీ కొడతాడు కాబట్టి సక్సీడింగ్. మన ట్రెడిషనల్ హిట్టర్స్ ఉంటే కొన్ని లెన్స్ ని అసలు వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు రోహిత్ శర్మ వెన్ హీ వాస్ అట్ హిస్ పీక్, హీ యూస్ టు ర్యాంప్, హీ యూస్ టు వెనకాల పేస్ చూసేసుకొని గైడ్ చేసేవాడు, అవన్నీ చేసేవాడు. హీఈస్ నాట్ డూయింగ్ దట్ నౌ. జస్ట్ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి మిడ్ వికెట్ హాయిక్ చేస్తున్నాడు. అది ఎప్పుడైతే వదిలేశాడో, అలాంటి 2-3 ఇన్నింగ్స్ లో వదిలేశాడో, హీ సక్సీడెడ్. మొన్న బంగ్లాదేశ్ తోని లాస్ట్ కి ఫింగర్ ఇంజరీతో లాస్ట్ కి వచ్చినప్పుడు హీ ప్లేడ్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్, బాల్ మెరిట్ కి తగ్గట్టు, అప్పుడు హీ సక్సీడెడ్. మనకి ఆస్ట్రేలియా సిరీస్ అయింది కదా మొన్న, T20 సిరీస్. దాంట్లో నాగ్పూర్ లో రెయిన్ వల్ల ఒక కర్టైల్ మ్యాచ్ ఉంటే 8 అవర్స్ మ్యాచ్ అవుతుంది. ఆ 8 అవర్స్ మ్యాచ్ ని హీ ప్లేడ్ అకార్డింగ్ టు ద బాల్ అండ్ హీ సక్సీడెడ్. సో హీ స్టిల్ హ్యాస్ ఇట్, అతనిలో ఇంకా ఉంది. బట్ ఏంటంటే ఆ ఇంటెంట్ అనేది రాంగ్ వేలో కొంచెం క్యాలిక్యులేటివ్ గా కాకుండా పూర్తి స్లాగ్ చేసి సునీల్ నారాయణ లాగా ఆడుతున్నాడు అనమాట. ఐపీఎల్ లో సునీల్ నారాయణ ఎలా ఆడతాడో ఆ అప్రోచ్ వల్ల ఎక్కువ ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ ట్రెడిషనల్ హిట్టింగ్ అనేది ఒక పెద్ద ఇష్యూ మనకి. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ ప్లేయర్స్ హూ ప్లే అనార్థడాక్స్ షాట్స్ ఆడి బాల్ కి అటు ఇటు మొత్తం చాలా దే హ్యావ్ మోర్ రేంజ్ అనమాట. రాహుల్ త్రిపాఠికి కూడా చాలా గ్లేరింగ్ ఇష్యూస్ ఉన్నాయి, హార్డ్ లెంత్ వేస్తే అవన్నీ, బట్ అట్లీస్ట్ హీ హాస్ రేంజ్ టు సమ్ డెలివరీస్, కొంచెం అటు ఇటు కొట్టగలుగుతాడు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, వన్ మోర్ బ్యాట్స్మెన్ మనకి పాసిబుల్ ఆప్షన్ ఉండింది, శ్రేయస్ అయ్యర్. తను he can do that unorthodox hitting, but obviously World Cup was in Australia and we could not see him much. Obviously short ball issues ఉన్నాయి, and someone who can come close, Samson కి లాంగ్ రన్ prolonged run రాలేదు for some or other reasons. And Rishabh Pant, we could not see that translate. He got opportunities, but somehow he's playing out of position అనుకోవాలో, because at least with IPL తను one step higher ఆడుతున్నాడు, even that is lower for him. So maybe taking a time of an year, Rishabh Pant and Rahul positions exchange చేసి ఉంటే అవకాశం ఉండేదేమో, but that didn't happen. అంటే జస్ట్ ఇందాక రఘు అంటున్నట్టు, లైక్ ట్రెడిషనల్ షాట్ మేకింగ్ కాకుండా ప్రాబ్లీ అనార్థడాక్స్ షాట్స్ కొట్టే బ్యాట్స్మెన్ అని. యాక్చువల్లీ ఈ వరల్డ్ కప్ కి అంటే రిజల్ట్స్ ఎలా ఉన్నా, వీ డిడ్ వన్ వైస్ థింగ్ ఈస్ టు ప్లే ఆర్ రాదర్ పిక్ దినేష్ కార్తిక్ ని పర్టికులర్ గా ఈ రీజన్ వల్లే పిక్ చేశారు, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ వికెట్ కీపర్ అండ్ యాజ్ ఎ ఫినిషర్ రోల్. So Dinesh Karthik was the only guy who could play that unorthodox, kind of shots or this thing. But adi kada we were not consistent kada. Probably first few matches success avvaledani, again we went back to Rishabh Pant. So again inconsistency undindi. Just World Cup whatever manaki results ela unna kada, at least we were not consistent with our thought process. We are not sure like ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు అన్న దాని మీద ఐ గెస్ ప్రాబ్లీ చాలా పెద్ద డిస్కషన్స్ అయ్యి ఉండొచ్చు. దినేష్ కార్తిక్ సెలెక్షన్ నేను కూడా అగ్రీ చేస్తా. ఇట్ వాజ్ ఎ వెరీ వైజ్ డిసిషన్. చాలా మంది రిషబ్ పంత్ తీసుకోలేదని చాలా క్రిటిసైజ్ చేశారు, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ వైజ్ డిసిషన్. ఎందుకంటే ఒక ప్లేయర్ కి ఒక రోల్ ఇచ్చేసి, రిషబ్ పంత్ ఇస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్ లో సూర్య ఉన్నాడు, విరాట్ 3-4 లో విరాట్ ఉన్నాడు, విరాట్ అండ్ సూర్య ఉన్నారు. సో ఎక్కడ ఫిట్ చేస్తాం రిషబ్ పంత్ అన్నది ఇట్ ఈస్ ఎ మిస్టరీ. సో ఆబ్వియస్లీ దినేష్ కార్తిక్ సెలెక్షన్ వాజ్ ఎ వైజ్ డిసిషన్. అది హైండ్ సైట్ లో చాలా మంది అంటారు, కానీ
యాక్చువల్గా ఈ సెలక్షన్స్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ వచ్చాక చాలా కన్సిస్టెంట్ గా చాలా ప్రొలాంగ్ రన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవేష్ ఖాన్కి ఇచ్చిన ఛాన్సెస్ అన్ని ఇచ్చేసి జనాలు వద్దురా బాబు అనే వరకు తీసుకొని డ్రాప్ చేశారు. ఇప్పుడు నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఆవేష్ ఖాన్. సో అది ఒక రకంగా బాగానే చేశారు. కొన్ని కేసెస్ లో ఉన్నాయి. బట్ ప్రాబబ్లీ దినేష్ కార్తిక్ ని ఒక ఆర్గ్యుమెంట్ ఏముంటదంటే, దినేష్ కార్తిక్ ని తీసి వరల్డ్ కప్ ఎండింగ్ లో రిషబ్ పంత్ తీసుకోవడానికి హీ వాస్ మిజరబ్లీ ఫెయిలింగ్ యాజ్ వికెట్ కీపర్. వికెట్ కీపింగ్ ని ఎక్కువ ఫోకస్ చేయలేము, బట్ మేబీ దే కుడ్ హావ్ ఫెల్ట్ దట్ ఏమో అనిపించింది. అంటే వాస్ మిస్సింగ్ స్టంపింగ్స్, చాలా వదిలేస్తున్నాడు, బైస్ వదిలేస్తున్నాడు అండ్ అది కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి ఆదిల్ రషీద్ అండ్ వీళ్ళు లివింగ్స్టన్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి కూడా మేబీ రిషబ్ పంత్ వాస్ పిక్డ్ ఇన్ ద సెమీఫైనల్స్ ఏమో అని కూడా అనిపించింది. సో కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్. సో ఇది ఐ రిమెంబర్ విరాట్ కోహ్లీ చెప్పడం ఇది ఆస్ట్రేలియన్ పిచెస్ కాబట్టి వరల్డ్ కప్ క్రికెటింగ్ షాట్, సో అందుకనే ఐ థింక్ ఐ విల్ గెట్ బ్యాక్ టు ఫార్మ్ అని అన్నాడు. అండ్ సెలక్షన్ వైజ్ గా కూడా కొంచెం ఆర్థడాక్స్ అన్ఆర్థడాక్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు స్కైతో కానీ లేకపోతే స్కై కానీ లేకపోతే రిషబ్ పంత్ కాకుండా దినేష్ కార్తిక్ కానీ ఇట్లా డిఫరెంట్ సెలక్షన్ జరిగింది. బట్ నాట్ సెలెక్టింగ్ సమ్ ఆఫ్ ద వేరే ప్లేయర్స్ ని తీసుకోపోవడానికి లేకపోతే యంగ్ ప్లేయర్స్ ని తీసుకోపోవడానికి ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాయి? ఐ మీన్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద ఇక్కడ బయట ఉన్న క్రికెటింగ్ ఫ్యాన్స్ లైక్ వద్దు అనేదాకా జనాలు వద్దు అనేదాకా ఆపేస్తారు. ఈ జనాలు టూ మచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెసిషన్ ఆఫ్ ద టీమ్. లేకపోతే మొన్న కూడా శాంసంగ్ కావాలి, శాంసంగ్ టీమ్ లో ఉండాలి, అది ఇది అని చేశారు. ఐ మీన్ ఇస్ ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ ఇట్స్ ఎ మినిమల్ థింగ్ యూ డోంట్ నీడ్ టు బాదర్? వాట్ డు యు సే? ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్, బట్ దే డోంట్ నీడ్ టు బదర్. యాక్చువల్గా వాళ్ళందరూ అవుట్ సైడ్ నాయిస్ ని మేము బ్లాక్ చేస్తాము, మేము ఎంత వినము అని పదే పదే చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఈ ఇంటెంట్ విషయమే తీసుకుంటే ఆబ్వియస్లీ ఇంటెంట్ అనేది జనాల నుంచి బాగా వచ్చింది ఇంగ్లాండ్ క్రికెట్ ని చూసి. సో వాళ్ళు కూడా దాన్ని తీసుకున్నారు, ఆ ఇంటెంట్ అనే విషయాన్ని సీరియస్ గా తీసుకొని దే ట్రై టు అడ్రస్ ఇట్. అలాగే ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి శాంసన్ ఇంకా వీళ్ళు అంటున్నావు కదా, కానీ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కి I felt Rohit, Rahul and Virat were the best India could have taken to Australia in those conditions. Rohit and Rahul failed, that's another issue, but it's the best we could have taken. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మటుకు నేను 2024 వరల్డ్ కప్ కి ప్రాబబ్లీ కాదు అన్ఆర్గ్యుబుల్లీ వాళ్ళు ముగ్గురు వద్దంటా నేను. బట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కి మాత్రం దే డిడ్ ఏ రైట్ డిసిషన్ అనేది నా ఫీలింగ్. అంటే పబ్లిక్ రియాక్షన్స్ అనేది కాదు, కానీ ఎలైట్ సర్కిల్ అయితే ఉంటుంది. ఎవరైతే బియాండ్ అస్ జడ్జ్ చేసే వాళ్ళు కొంచెం క్రికెటింగ్ సర్కిల్స్ లోనే ఉంటారు. అవి కన్సిడర్ చేసి అవి వినుంటారు అనుకోవడానికైనా వి లాస్ట్ బిష్నాయ్ కన్సిస్టెంట్ రన్ రాలేదు. సో ఎవ్రీబడి వాజ్ వాచింగ్ ఫర్ హిమ్, కానీ అది జరగలేదు. ఐ డోంట్ థింక్ దట్ మ్యాటర్స్ దేర్. ఓకే ఇప్పుడు T20s గురించి మాట్లాడాం కదా, టెస్ట్ల గురించి అంటే 2022లో టెస్ట్లు చూస్తే మనం ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ గురించి వి హీప్ ప్రైజెస్ అబౌట్ దెమ్. బట్ ఓవర్సీస్ లో సౌత్ ఆఫ్రికాలో 2 టెస్ట్లు 240 పైన చేజ్ చేశారు, 200 పైన చేజ్ చేశారు ఇన్ 4th innings. అండ్ ఇంగ్లాండ్ రీస్కెడ్యూల్ టెస్ట్ లో ప్రాబబ్లీ 300 పైన అనుకుంటా చేజ్ చేశారు. సో మళ్ళీ ఆ బౌలింగ్ ఇష్యూస్ ఏమైనా ఇన్ దోస్ 3 టెస్ట్ మ్యాచెస్ బుమ్రా వాస్ దేర్, షమీ వాస్ దేర్ టు. సో మళ్ళీ ఏమైపోయింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు? ఐ గెస్ అంటే టెస్ట్ అనే కాదు, ఈవెన్ T20s కూడా మనం బ్యాటింగ్ గురించి మాట్లాడాం, కానీ యాజ్ అ బౌలింగ్ యూనిట్ అగైన్ వి కైండ్ ఆఫ్ లాస్ట్ దట్. అంటే ఒక అపోజిషన్ టీమ్ ని అసలు టోటల్ గా ఆల్అౌట్ చేసే ఆ క్యాపబిలిటీస్ ఈ ఇయర్ లో చాలా తక్కువ. లో 4th innings ఆల్అౌట్ చేయడం, ఐ మీన్ యూజువల్ గా సౌత్ ఆఫ్రికా ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 టెస్ట్ అక్కడ ఆడాం కాబట్టి 4th innings వాస్ ఆల్వేస్ లైక్ కైండ్ ఆఫ్ ప్లే ఆన్ సౌత్ ఆఫ్రికన్ పిచెస్. సో అలాంటిది మనం 2 టెస్ట్ కూడా 4th innings సౌత్ ఆఫ్రికా ఆడినా వీ కైండ్ ఆఫ్ లాస్ట్ దెమ్. దట్టు మీరు ఇందాక అన్నట్టు ప్రాబ్లీ 6-7 wickets తో కదా మనం ఓడిపోయింది. దట్స్ ఏ హ్యూజ్ డిఫీట్ that team South Africa is right now, and India after that highs, winning in England and Australia, probably and exactly because bowling unit another still kind of we kind of had full strength, at least South African dani deeniki gaani annattu Bumrah and Shami iddaru unnaru, probably our best pacers right now. But somewhere ఏమంటారంటే
సపోర్ట్ పేసర్స్ వేరే వాళ్ళలాగా లేరు, సిరాజ్ అంటారు, బట్ సిరాజ్ డిడ్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ Yeah, రీస్కెడ్యూల్ కి ముందు హీ డిడ్ ఎక్సీడింగ్లీ వెల్. లార్డ్స్ టెస్ట్ లో కానీ 120కి ఆలోచ్ చేస్తారు ఆ లాస్ట్ డే. true. బట్ Yeah, సౌత్ yeah. ఆఫ్రికాలో హీ గాట్ ఇంజూర్డ్ ఇన్ ద సెకండ్ టెస్ట్ లో 4th innings లో హీ గాట్ ఇంజూర్డ్. ఒక అన్ప్లేయబుల్ స్పెల్ వేస్తాడు, దాని ముందు ఒక ఓవర్ వేస్తాడు డీనియల్ గారికి. ఎవ్రీ వన్ అసలు చాలా స్పెల్ బౌండ్ అయిపోయిన స్పెల్ వేస్తాడు. దాని తర్వాత హీ పుల్డ్ హిస్ హామ్స్ట్రింగ్. ఆ ఇంజురీతో వేస్తాడు, మ్యాచ్ ఓడిపోతాం. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ హీ డి నాట్ ప్లే, ఐ థింక్ ఆడలేదు అసలు. లేదు, అట్లీస్ట్ మనం ఇయర్ ఓడిపోయిన 3 మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే we should just sit silent and accept the opposition did better. The kind of రీస్కెడ్యూల్ resources టెస్ట్ we లో had, అయితే ఇట్ వాస్ మనము కంప్లీట్లీ బేస్డ్ ఆన్ yeah, మ్యాజిక్ అసలు. we were outplayed ante. And so, my question to each one of you: who is your standout player for 2022? I mean, standout batsman or baga standout and the best performance? టెస్ట్ రిషబ్ పంత్, ఓడిఐ శ్రేయస్ అయ్యర్, T20 సూర్యకుమార్ యాదవ్. Nice. What about you? Batsman. Okay, batsman. Bowlers? బౌలర్స్ ఎందుకో గుర్తు రావట్లేదు అసలు సరిగ్గా. బౌలర్స్ ఏం చేశారు? మేబీ స్టాండౌట్ బౌలర్ అంటే పర్ఫార్మెన్సెస్ అవన్నీ పక్కన పెడుతుంటే ఐ కుడ్ సీ ఫ్యూచర్ ఇన్ హిమ్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్, దట్ ఈస్ హర్షదీప్ సింగ్. Yeah. And Ravi Bishnoi obviously, but he did not play much. Yeah. Yeah, I mean, Standout bowler in Nadi, 2022 was Mohammad Siraj for me in India. yeah, and Nadi almost batsman paranga same choice. అంటే రిషబ్ పంట్ కన్సిస్టెన్సీ ఇన్ టెస్ట్ చాలా పెద్ద అడ్వాంటేజ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ గెస్ ప్రాబ్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు T20s కి ప్రాబ్లీ రిషబ్ పంట్ కి రెస్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందేమో. We don't know what will happen for this year owing to his accident, but probably tanki tests is more comfortable. And same way one days lo Shreyas Iyer ఒక స్వీట్ స్పాట్ ఉండిపోయింది మనకి ఓడిఐ ప్లేయింగ్ 11 లో. సో పర్ఫెక్ట్ గా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో సెట్ అవ్వాల్సిన బ్యాట్స్మెన్ ఒకరు కావాలి కాబట్టి ప్రాబ్లీ విత్ కన్సిస్టెన్సీ శ్రేయస్ అయ్యర్ అలా స్లాట్ అయిపోతాడు. అండ్ T20, ఐ మీన్ దో ఇట్స్ T20 మనకి ప్రాబ్లీ ఇయర్ ఎక్కువ ఆడాం కాబట్టి, బట్ విత్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ స్కై ఈజ్ ఇన్ రైట్ నో, ప్రాబ్లీ అసలు ఇయర్ లో బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అంటే స్కై అని అనాలి. బికాస్ ఐ మీన్ నాట్ జస్ట్ ఒక సింగిల్ టీమ్ ఆర్ సింగిల్ కాంటినెంట్ లో అని కాదు కదా, హీ కైండ్ ఆఫ్ హ్యాడ్ నౌ సెంచరీస్ ఇన్ ఆల్ 3 different countries and 3 different nations ఇది. సో డెఫినెట్లీ అది. అండ్ యా, కమింగ్ టు బౌలర్స్ ఐ గెస్ హర్షదీప్. దో వరల్డ్ కప్ అది చాలా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అది వచ్చింది కానీ, బట్ ఐ గెస్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ బుమ్రా ఐ థాట్ హీ డిడ్ ప్రెటీ గుడ్. సో బుమ్రా ఆర్ వాట్ ఎవర్ మనకి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లీ షమీల్ వచ్చిన తర్వాత హర్షదీప్ విల్ స్టిల్ బి కైండ్ ఆఫ్ యువర్ కీ బౌలర్. ప్రాబ్లీ వైట్ బాల్ క్రికెట్ లో maybe down the line, probably next year, if he kind of maintains the consistency, maybe manaki we'll have a chance to probably rest Bumrah, which could be useful for us in test. నేను ఎలా టాపిక్స్ ఇచ్చేసారు, నోబడీ విల్ డినై దట్. ఐల్ గివ్ సమ్ మోర్ నేమ్స్, సెకండ్ చాయిస్ నేమ్స్. ఇప్పుడు వన్డే క్రికెట్ చూసుకున్నట్టయితే ధవన్ ఈజ్ కైండ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ద లేన్ కాబట్టి శుభ్మన్ గిల్ హ్యాస్ టేకెన్ ఎవ్రీ ఛాన్స్ దట్ హ్యాస్ కమ్. వచ్చిన ప్రతి ఆపర్చునిటీలో పర్ఫామ్ చేశాడు. సో డెఫినెట్లీ ఆడి క్రికెట్లో శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు స్టే. దాంతోపాటు యాజ్ ఏ బౌలర్ యాక్చువల్లీ చాలా ఈజ్ వెరీ అండర్ నోటీస్ దీస్ డేస్, కానీ శార్దుల్ ఠాకూర్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాజ్ ఎ బౌలర్. అపార్ట్ ఫ్రమ్ కాంట్రిబ్యూటింగ్ దోస్ క్రూషియల్ రన్స్, అట్లీస్ట్ వన్ డే సెటప్లో యాజ్ ఎ బౌలర్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ కమింగ్ అప్ వరల్డ్ కప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ థర్డ్ చాయిస్ పేసర్కి ఇఫ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ హార్దిక్ ఉంటాడా లేకపోతే ఇంకొక పేసర్ని తీసుకుంటామా అన్నప్పుడు ఫస్ట్ నేమ్ శార్దుల్ ఠాకూర్ వస్తుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో సుందర్ చాలా లేట్ కమ్బ్యాక్ ఇచ్చినప్పటికీ హీ షోయింగ్ హిస్ క్లాస్, హీఈస్ గోయింగ్ టు స్టే హియర్ అని చెప్పి. అండ్ ఓవరాల్గా అక్రాస్ ఫార్మాట్స్, అక్రాస్ ఎవ్రీథింగ్ చూసినట్టయితే ఇయర్ అందరికంటే ఎక్కువ ఇంప్రూవ్ అయింది అక్షర్ పటేల్. He was always a shadow to Jadeja, but ఇప్పుడు he's come on his own. దొరికిన ప్రతి ఆపర్చునిటీలో కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు ఇంప్రూవ్ చేసుకున్నాడు. అండ్ బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ హిస్ ప్రైమరీ ఫోర్టే, బట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ నాక్స్ ఫ్రమ్ హిమ్.
సో Yeah. గోయింగ్ అహెడ్ వీళ్ళు Since we kind of mentioned Shardul Thakur, just మీకు ఎవరికైనా అనిపించిందా Shardul Thakur అసలు టెస్ట్ టీమ్స్ లో ప్రాబ్లీ ఈస్ కైండ్ ఆఫ్ మిస్ప్లేస్డ్ అని? యా నాకు అనిపించింది, ఎందుకంటే ప్రాబబ్లీ డిడ్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్లో, దానివల్ల కొంచెం అయింది. కానీ నాకు శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కోసం అతన్ని బౌలర్ గా తీసుకోవడం అనేది కొంచెం ఎందుకో నచ్చదు. యా ఎగ్జాక్ట్లీ, అంటే అడిషనల్ ఒక బ్యాట్స్మెన్ వస్తున్నాడని టెస్ట్ టీమ్ లో పాపం ఇరికిస్తున్నారు. కానీ అంటే ప్రాబ్లీ ఇంగ్లాండ్ ఈస్ కైండ్ ఆఫ్ ఓకే, అంటే తను బేసిక్ గా సీమ్ బౌలర్ కన్నా ఈజ్ స్వింగ్ బౌలర్ కాబట్టి. బట్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాలో అంటే ఈజ్ నాట్ ఎ బౌలర్ హూ కెన్ అట్లీస్ట్ బీ యువర్ ఫోర్త్ బౌలర్. కన్సిస్టెంట్ గా నీకు బౌల్ చేసి ఒక 20-30 ఓవర్స్ ఇస్తాడా అంటే ప్రాబ్లీ నాట్. ఇంగ్లాండ్ లో Especially conditions like రైట్ ఇంగ్లాండ్ లో 40 ఓవర్స్ తర్వాత కూడా బాల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ కుడ్ వర్క్ యాస్ ఫోర్త్ సీమర్. సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాలో, స్పెసిఫికల్లీ ఇన్ ఆస్ట్రేలియా, హీ హ్యాస్ టు బౌల్ విత్ న్యూ బాల్ ఇఫ్ హీ ప్లేస్. బట్ అతను న్యూ బాల్ తో చేస్తే అతనికంటే బెటర్ బౌలర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, సో దట్స్ అన్ ఇష్యూ అగైన్. ఐ థింక్ హార్దిక్ పాండ్యా కొంచెం సెలెక్టివ్ గా ఓవర్సీస్ టెస్ట్ ఆడితే చాలా ఫేవర్ అవుతుంది, ఎందుకంటే ఈజ్ ఫెంటాస్టిక్ బ్యాటర్. ప్లస్ అతనికి ఇన్స్వింగ్ కూడా డెవలప్ చేస్తాడు. మొన్న శ్రీలంక టెస్ట్ T20 సిరీస్ ఇప్పుడు జరుగుతున్న సిరీస్ లో చూస్తే హీ డెవలప్డ్ ఇన్స్వింగర్. అది ఇంకా కంట్రోల్ లేదు, బట్ హీ డెవలప్డ్ ఇన్స్వింగర్. హీ టోల్డ్ ఇట్ ఇన్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్సో. Yeah, so I agree. And me sum up చేయాలంటే I think the standout player is Suryakumar Yadav and Arshdeep. We are seeing ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మనం బాగా చూస్తున్నాం. I think 2023 is going to be their year and people will trust more. I think they will get opportunities more. We'll get to see more of them. కానీ వాట్స్ యువర్ ఒపీనియన్ 2023లో టీమ్ ని ఎట్లా ఫామ్ చేయాలి, ఎందుకంటే ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరెవరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటది? అండ్ మనకి వరల్డ్ కప్ ఆ టైంలో ఎక్కువ ఆల్రౌండర్స్ లేరు. మనము ఎక్కువ ఆల్రౌండర్స్ ని బిల్డ్ చేయడంలో ఎక్కువ ఫోకస్ పెట్టాలా, లేకపోతే ఎలాంటి ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇవ్వడంలో ఉండాలి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? ఇప్పుడైతే మనకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆడి వరల్డ్ కప్, అండ్ అది కూడా ఇండియాలో. సో అట్లీస్ట్ ఆల్రౌండర్ స్పాట్కి అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు, బికాజ్ ఇండియన్ కండిషన్స్లో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ స్పిన్ ఆల్రౌండర్స్. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ, ఎస్. అండ్ ఆల్సో యాడింగ్ టు దట్, ఈవెన్ హార్దిక్ అయినా, దీపక్ చహర్ అయినా, శార్దుల్ ఠాకూర్ అయినా, ఎవ్రీబడి కెన్ బ్యాట్. హార్దిక్ ఈస్ మోర్ ఎ బ్యాట్స్మెన్. అండ్ వాషింగ్టన్, అక్షర్, జడేజా, షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, అండ్ దీపక్ హుడా కెన్ రోల్ హిస్ ఆర్మ్. సో అట్లీస్ట్ ఇన్ ఇండియా ఆడి వరల్డ్ కప్లో అయితే ప్రాబ్లం లేదు. దానికంటే యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లం బౌలర్స్ని పిక్ చేసుకోవడం. ఎందుకంటే ప్రాపర్ బౌలర్స్ వచ్చేసి ఆల్ యూ కెన్ సీ ఈజ్ అరౌండ్ మొత్తం అందరు ఫాస్ట్ బౌలర్సే కనిపిస్తున్నారు. యూ డోంట్ హ్యావ్ వన్ స్పిన్ బౌలర్ హూ కెన్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు ద 11 స్ట్రైట్ అవే. చాహల్ అయినా కుల్దీప్ అయినా ఇంకా దే హ్యావ్ స్టిల్ నాట్ గివెన్ దట్ కాన్ఫిడెన్స్. మేబీ కుల్దీప్ అహెడ్ ఉన్నాడేమో అట్లీస్ట్ వన్ డే బౌలింగ్ ఫార్మాట్లో ఎట్ దిస్ పాయింట్. మీరేమంటారు బిట్వీన్ చాహల్ అండ్ కుల్దీప్? అంటే ఇద్దరులో ఎవరైనా నాకు ఓకే. ఐ మీన్ ఇండియా షుడ్ ప్రాబబ్లీ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ ఆన్ ఎ wrist spinner. అంటే మనకి అప్పుడు లాస్ట్ 2015 వరల్డ్ కప్ తర్వాత క్లియర్ గా వి టుక్ ఎ డెసిషన్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఫింగర్ స్పిన్నర్స్ అండ్ బ్రింగ్ ఇన్ wrist spinners అని. అది మళ్ళీ ఎందుకు ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిందో తెలీదు. బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దమ్ షుడ్ ప్లే, బికాస్ బోత్ ఆర్ కైండ్ ఆఫ్ వికెట్ టేకర్స్. మనకి బేసిక్ గా మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీయడం చాలా పూర్ ఉంది ఇండియా, బోత్ ఇన్ వన్ డేస్ అండ్ ఆల్సో T20s. సో ఆ ఇష్యూ అడ్రస్ చేయనంత వరకు ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ టాస్క్. అంటే ఇందాక అంటున్నట్టు బీయింగ్ ద వరల్డ్ కప్ ఇన్ ఇండియా, మన బెంచ్ స్ట్రెంత్ అండ్ వాట్ ఆర్ ఆల్ రౌండర్స్ ఇష్యూ ఉండకపోవచ్చు, బికాస్ లాట్ ఆఫ్ ఫింగర్ స్పిన్నర్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్స్ ఫర్ us. సో వీ నీడ్ టు హ్యావ్ వన్ wrist spinner. It could be Chahal or sorry. I think నా వరకు అయితే దే షుడ్ హ్యావ్ ట్రైడ్ రాహుల్ చార్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ టూ లేట్. అంటే ఇంకా వరల్డ్ కప్ ఒక 7-8 months లో ఉండొచ్చేమో కదా. ఇన్ లిస్ట్ క్రికెట్ రాహుల్ చార్ హస్ బెటర్ రికార్డ్ దెన్ బిష్నాయ్స్ అండ్ ఎవ్రీవన్. సో రాహుల్ చార్ ని ట్రై చేయాలి. ఇప్పుడు శ్రీలంక సిరీస్ ని సెలెక్ట్ చేసుకోలేదు కదా. ఐ థింక్ దే డిడ్ంట్. అంటే ప్రస్తుతం లేడు. ప్రస్తుతం మనకి టాప్ 14 లో ఈజ్ నాట్ ఫైండింగ్ ఎ ప్లేస్. సో రాహుల్ చాహర్ ని ట్రై చేయాల్సింది. బిష్నాయ్ ఇస్ బెటర్ ఎక్విప్డ్, బట్ బిష్నాయ్ కి కొన్ని లిస్ట్ క్రికెట్ లో
అంటే బిష్నాయ్ కొంచెం హీ గెట్స్ టూ డిఫెన్సివ్. T20 క్రికెట్ లో వర్క్ అవుతుంది, కానీ వన్ డేస్ లో కొంచెం హీ కెన్ బి లిటిల్ మోర్ అటాకింగ్. రాహుల్ చాహర్ కెన్ బి దట్. అంటే రాహుల్ చాహర్ పక్కా పర్ఫామ్ చేస్తాడా లేదా తెలియదు, కానీ హీ హ్యాస్ రికార్డ్స్ ఇన్ అంటే డొమెస్టిక్ క్రికెట్ లో పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి లిస్ట్ ఏ క్రికెట్ లో. సో హీ షుడ్ గెట్ ఛాన్సెస్, అండ్ దాని తర్వాత దే కెన్ టేక్ ఎ కాల్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ గో రాహుల్ చాహర్ రూట్ నౌ. అండ్ ఫాస్ట్ బౌలర్స్ అంటే బుమ్రా, సిరాజ్ లాక్ నాకు. సిరాజ్ ఇస్ అ లాక్ ఫర్ 23 వరల్డ్ కప్ నాకు. సిరాజ్ has performed he carried Indian ODI bowling attack in whole of 2022. Correct. So Siraj is a lock. He's improving his death bowling too. So కొంచెం బ్రెయిన్ కూడా వస్తుంది సిరాజ్ కి. అండ్ maybe I think Umran Malik will certainly be in the scheme of things. I was about to tell, coming to middle overs, కుల్దీప్ ని ఉమ్రాన్ తో మనం ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకున్నాం. కుల్దీప్ అండ్ ఉమ్రాన్ ద కాంబినేషన్ మిడిల్ ఓవర్స్ లో ఐఎమ్ జస్ట్ సో మచ్ ఎక్సైటెడ్ టు సీ. It need not be two spinners, right? Yeah, but 23 is probably too soon for Umran Malik. అంటే I guess approach is right now. Initial గా T20s లో ట్రై చేస్తున్నారు కదా, బికాస్ 1 days 10 hours బౌల్ చేయడం అంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే తన పేస్ ఉంది. నాకు ప్రసిద్ధ్ కృష్ణ. I will still go with Shami right now, because Shami once again యార్కర్స్ అది బాగా డెవలప్ అయ్యాయి కాబట్టి మనకి ఇండియాలో ఇష్యూ ప్రాబ్లీ ఇట్ విల్ బి అగైన్ ఫ్లాట్ పిచెస్. సో అందులో డౌట్ ఉండదు. సో ప్రాబ్లీ షమి విల్ బి మోర్ ఎక్విప్. ఐ థింక్ ఇది ఒక కొంచెం అన్పాపులర్ ఒపీనియన్ ఉండొచ్చు, బట్ ఇఫ్ బుమ్రా, షమి అండ్ సిరాజ్ ప్లే, ఐ వాంట్ బుమ్రా టు కమ్ ఫస్ట్ చేంజ్. ఎందుకంటే సిరాజ్, షమికి అన్బిలీవబుల్ న్యూ బాల్ వాల్యూ ఉంది. ఐ థింక్ నేను ఇది చెప్తే కొంతమంది తిట్టొచ్చామో కానీ మోర్ దెన్ బుమ్రా న్యూ బాల్ వాల్యూ పరంగా వైట్ బాల్ లో. My only concern is Shami last 51 days లో ఎన్ని ఆడుంటాడు? 3 or 4. హే సారీ టు ఇంటరప్ట్, ఎందుకు మీరు హర్షదీప్ ని కన్సిడర్ చేయట్లేదు? హర్షదీప్ వన్ డే క్రికెట్ లో ఇంకా అతను రెకనింగ్ లోకి రాలేదు ఇప్పటి వరకు. ఓకే, అంటే 10 hours కన్సిస్టెంట్ గా వేయడం అన్నది అగైన్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సీమర్స్ అనుకుంటున్నాం కానీ అసలు 3 ఫ్రంట్ లైన్ సీమర్స్ ఆడిస్తారా అనేది ఎందుకంటే బికాస్ హార్దిక్ పాండ్యా ఇస్ ఆల్సో దేర్ కాబట్టి. If those 3 seamers play in the 11, I want Bumrah to come first change, but చూడాలి ఇంకా. బికాస్ షమి, సిరాజ్ ఇద్దరు మిడిల్ ఓవర్స్ లో కంటే న్యూ బాల్ తో పాటు వేరే ఎనీవేర్. అండ్ నాకు అనిపించేది ఏంటంటే దెర్ విల్ బి ఫైట్ బిట్వీన్ షమి అండ్ సిరాజ్ ఫర్ ద సెకండ్ సీమర్. థర్డ్ సీమర్ ప్రాబబ్లీ దే విల్ గో విత్ సమ్మన్ లైక్ Deepak Chahar or probably Shardul Thakur. Deepak Chahar again it is an issue because Siraj in a middle order sir. Deepak Chahar can absolutely not bowl anywhere. Correct. Yeah. Correct. But pedante mana batting depth ki I guess we will still probably take a call on that. Deepak kante Shardul better. Shardul better. Yes. Deepak actually is a better batsman also than Shardul Thakur, but middle overs lo kanisam Shardul ki experience undi. అసలు దీపక్ చార్ ని కంప్లీట్లీ వదిలేస్తారు, అసలు ఏ పిచ్చర్ కనీసం ట్రై కూడా చేయరు. లేదు ఠాకూర్ దగ్గర కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి మిడిల్ ఓవర్స్ కి కావాల్సినవి. బట్ నాకు ఎందుకో దీపక్ చార్, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ అటాక్ లో ఉన్నారు అంటే ఏదో ఒక మీడియోక్రిటీ ఫీలింగ్ వస్తుంటది నాకు. అంటే 10 hours ఇద్దరికి కష్టమే 10 hours వేయడం అనేది. బట్ థింగ్ ఈజ్ మనకి ప్రస్తుతం బ్యాటింగ్ డెప్త్ కోసం చూస్తే దే విల్ ప్రాబబ్లీ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. Probably they should go with 3 Bumrah, Shami or Siraj and Hardik and spinners. Okay, extra bowler kuda spinners తీసేసుకోవచ్చు. Probably they could play Jadeja, Washi and one leggy. Yeah, అంటే let us say if we have Bumrah, Shami, Siraj and say one spinner in Chahal, so 4 bowlers who cannot bat. So 7 batsmen to probably we won't make a 11. అంటే స్పిన్నర్ పక్కా ఉండాలి కాబట్టి ఆ బుమ్రా, షమి అండ్ సిరాజ్ కాదు, బుమ్రా, షమి తీసుకుందాం, కుల్దీప్ తీసుకుందాం, కుల్దీప్ ఆర్ చాహల్ ముగ్గురు, హార్దిక్ 4 అంటే బౌలర్స్, నేను జడేజా అండ్ వాషి. జడేజా, వాషి, హార్దిక్ ఆల్ కెన్ బ్యాట్. 9, 10, 11 ఉంటారు మనకి బ్యాటింగ్ ఆడని వాళ్ళు. అండ్ ఇందాక అన్నట్టు బుమ్రా ఫస్ట్ చేంజ్ స్టిల్ రావచ్చు. హార్దిక్ అండ్ వాషి కెన్ షేర్ ఓపెనింగ్ ఓవర్స్. అంటే ప్రాబబ్లీ హార్దిక్ ఉన్నప్పుడు కంట్రోల్ ఇంప్రూవ్ అయితే మేబీ వి కుడ్ ట్రై, కానీ హార్దిక్ ఉంటే హీ హాస్ షార్ట్ బాల్ కదా, మిడిల్ ఓవర్స్ లో షార్ట్ బాల్ వేసి ట్రై చేస్తూ ఉంటాడు. సో హార్దిక్ కెన్ స్టిల్ బౌల్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఇండియాలో న్యూ బాల్ వాల్యూ 4-5 hours కంటే ఎక్కువ ఉండదు.
సో అది బుమ్రా, సిరాజ్ షమి ఉన్నప్పుడు ప్రాబబ్లీ వీ కుడ్ ట్రై, కానీ హార్దిక్ అయితే బుమ్రా వేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. And now maybe I'm going to ask a harsh question, but for 2023 World Cup, do you still see Rohit Sharma as captain, or any changes are you anticipating? ఐ విల్ సీ రోహిత్ శర్మ యాస్ కెప్టెన్ నేనైతే. అంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై రోహిత్ శర్మ షుడ్ బి టేకెన్ అవే రైట్ నో. ఐ విల్ గో ద గంభీర్ వే. ఏంటది? కెప్టెన్ ఉండాలి ఆర్ ప్లే స్క్వాడ్ లో ఉండాలంటే రోహిత్ అండ్ కోహ్లీ ఇప్పటి నుంచి దే షుడ్ ప్లే ఆల్ మ్యాచెస్. యా దే Both షుడ్ of them. ప్లే. వాళ్ళు ఆడతారు అనుకుంటే నేను అనుకుంటున్నా. అండ్ ఓడిఐస్ లో ఐ థింక్ రోహిత్ టెంప్లేట్ కి ఇప్పుడు కూడా బాగానే ఆడతాడు. అండ్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ లో సిరీస్ లో ఒక 70 కొట్టాడు. మొన్న బంగ్లాదేశ్ లో సిరీస్ లో ఈ ప్లేడ్ 2 మ్యాచెస్ Yeah, స్కోర్డ్ 150 అండ్ లాస్ట్ లో వచ్చి. సో ఓడిఐస్ లో ఇంకా వాల్యూ ఉంది రోహిత్ విరాట్ కి. అండ్ Okay, అది కూడా ఈ స్కోరింగ్ ఫాస్టర్. యా okay, let me put you a question. So who is going to open? రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఫర్ మీ. రోహిత్ Okay. అండ్ గిల్. ఎస్. మనము రైట్ లెఫ్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ అంటాం Yeah, కదా, మరి yeah, yeah. వాట్ అబౌట్ So Ishan- yeah, actually Ishan నా is next sorry, but Yeah, నా okay, next go probably question is that అంటే though we are playing in India, right left combination ఎంత important అవ్వచ్చు, because we are currently kind of lacking. T20 World Cup లో కూడా on bowling, for example, when we were talking about Ashwin pick చేసుకోవడానికి one of the reason is to counter attack that right and left hand combination. But మన బ్యాటింగ్ లైన్అప్ చూస్తే we didn't have anyone except for Rishabh Pant. So probably World Cup lo, I mean, I would like to see probably Ishan Kishan opening along with Rohit. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాల్. బట్ ఇషాన్ కిషన్ 200 కొట్టి కూడా ఈ మేడ్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ క్యాప్టెన్ సెలెక్టర్స్. బట్ శుభ్మన్ గిల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇన్ వేరియడ్ కండిషన్స్. కరెక్ట్. ఈ పర్ఫార్మ్ వెరీ వెల్. అంతే ఓన్లీ ఆ కాంబినేషన్ వల్ల ఇట్ ఈస్ అన్ డిసైసివ్ ఫ్యాక్టర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్నది. బట్ ఎందుకో నాకు కొంచెం మేబీ వీ షుడ్ లెట్ బోత్ ప్లే. ఇప్పుడు రిషబ్ పంత్ అబ్సెన్స్ లో ఇద్దరిని ఆడిపిస్తూ వెళ్ళి ఫామ్ బట్టి కూడా సెలెక్ట్ చేయొచ్చేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నంబర్ 4 లో రిషబ్ పంత్ కూడా ఉండేవాడు. శ్రేయస్ అయ్యర్ ఇస్ అ లాక్ ఇప్పుడు నంబర్ 4 లో. శ్రేయస్ అయ్యర్ కి రిషబ్ పంత్ కి ఉండేది. రిషబ్ పంత్ ఇప్పుడు కొన్ని రోజులు ఆడాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఇస్ అ లాక్. హీ షుడ్ బి అ లాక్ గివెన్ ఇస్ ఫార్మ్ టు. బట్ ఇప్పుడు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వల్ల కూడా ఈజ్ అ లాక్ నో. సో మీరు అన్నట్టు అది కూడా పెద్ద ఇష్యూయే. అసలు లెఫ్ట్ హ్యాండర్సే లేరు ఇప్పుడు. రిషబ్ పంత్ కూడా లేడు కాబట్టి Probably Jadeja or Akshar తప్పితే. Exactly. అండ్ ఇంకో ఐ మీన్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే ఇఫ్ లెట్ us say గిల్ ప్లేస్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్, సో మనకి అగైన్ T20 లాగా టాప్ 3 ఆర్ కైండ్ ఆఫ్ వల్నరబుల్ టు wrist spin ఆర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్. కరెక్టే. బట్ ఇషాన్ కిషన్ ఆల్సో మన ఫేవరబుల్ మ్యాచ్అప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ కొంచెం ఆడతాడు, కానీ జనరల్లీ ఈజ్ ఆల్సో నాట్ సో గుడ్ అగైన్స్ స్పిన్ ఆన్ స్లగిష్ పిచెస్. కొంచెం స్ట్రగుల్ అవుతాడు అతను కూడా. ఇన్ ఐపీఎల్ లో కూడా మనం చూసుకుంటే ఈ క్విక్ స్పిన్నర్స్ కి వాడికి కొంచెం స్ట్రగుల్ అవుతాడు ఇషాన్ కిషన్ కూడా. బట్ ప్రాబ్లీ కొద్దిగా బెటర్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరబుల్ మ్యాచ్అప్ అయితే ఉంది. మ్యాచ్అప్స్ అనే కాకుండా థింగ్ ఈజ్ లైక్ ప్రస్తుతం అన్ని టాప్ టీమ్స్ కి దే హ్యావ్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ రిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు కదా. అవునవును. ఆదిల్ రషీద్ కానీ జాంపా కానీ ఇలా. సో ఐ మీన్ లెట్ us say ప్రాబ్లీ మన పవర్ ప్లే లో 4-5 అవర్స్ లైక్ రోహిత్ ఆర్ ప్రాబ్లీ గిల్ మంచి రన్ రేట్ తో వాళ్ళు కొడుతున్నారంటే ఇమీడియట్ గా కౌంటర్ అటాక్ కి దే బ్రింగ్ ఇన్ ఎ స్పిన్నర్, దట్ టు బీయింగ్ ఇన్ ఇండియా. ఆర్ లేదా లెట్ us say ఆస్ట్రేలియా కెన్ ట్రై సమ్వన్ లైక్ ఈవెన్ మ్యాక్స్వెల్. సో ప్రాబ్లీ రోహిత్ విల్ ట్రై టు కౌంటర్ అటాక్. బట్ మిగతా విస్ స్పిన్నర్స్ కి కౌంటర్ అటాక్ చేసే ప్లే అంత ఐ మీన్ అట్లీస్ట్ ఇప్పటి వరకు పెద్ద చూడలే. అట్లీస్ట్ కోహ్లీ ఆర్ గిల్, దే ఆర్ మోర్ కంఫర్టబుల్ ప్లేయింగ్ ద పేస్ బౌలర్స్. అండ్ ఇందాక మనం అందరం డిస్కస్ చేసినట్టు 2022 లో ఐ వుడ్ సే problematic player or underperformed, you name it, but KL Rahul is on the edge of a sword, and from the audience perspective, and how do you see KL Rahul in 2023? ఎందుకంటే ఒకసారి కెప్టెన్ గా చేశాడు, అంటే మధ్య కూడా ఇచ్చారు, అది చేయమన్నారు. బట్ 2022 ఇట్స్ బిన్ ఏ టెరిబుల్ ఇయర్. అండ్ మీరు ఇప్పుడు ఓడిఐ గురించి 2023 గురించి మాట్లాడుతున్న ఓపెనర్స్ ఇందాక నెంబర్ 4 కైనా శ్రేయస్ అయ్యర్ మాట వస్తుంది. హౌ డు యూ సీ కే రాహుల్ ఇన్ 2023? Rahul will be competing with Samson at 5. Navi
I think there A is no format. competition for KL Rahul. He should bat at 5 because he has done enough to keep his place at least till 2023 World Cup. నేను అదే చెప్తున్నా, హిజ్ ఓన్లీ కాంపిటీషన్ ఇస్ శాంసన్ at 5, అదర్వైజ్ హీస్ దేర్ at 5. But I don't think team is seeing Samson at 5. అది నా ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే వన్ డే Samson చాలా క్రికెట్ బాగా లో perform చేసేవాడు మన టీంలో లేడు. అండ్ శాంసన్ ప్రస్తుతం ఐ డోంట్ థింక్ సో, అంటే T20లోనే చాలా వేరీడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సెలెక్షన్స్ లో. వన్ డే లో ఈజ్ నాట్ లైక్ యువర్ స్ట్రైట్ ఆప్షన్. ఇందాక ఇషాన్ కిషన్ అన్నది కూడా బేసిక్ ఇదే, వీ నీడ్ ఏ వికెట్ కీపర్ ఫర్ వన్ డే టీమ్. సో వరల్డ్ కప్ లో ద ఫైట్ విల్ బి బిట్వీన్ దీస్ టూ. సో మీరు ఇందాక అన్నట్టు ప్రాబబ్లీ ఇండియా విల్ గో విత్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ ప్రాబబ్లీ విల్ ప్లే వన్ డే, ప్రాబబ్లీ ద వరల్డ్ కప్. అండ్ కమింగ్ టు టెస్ట్ మేబీ ఇంకాస్త ఇయర్ ఛాన్స్ ఇస్తారేమో. బట్ ఐ గెస్ T20s ఇట్ విల్ బి బెటర్, we look at other options. నో, తన Probably ఇయర్ KL ఐపీఎల్ Rahul కూడా will be resting. ఆడి ఫార్మాటే ఆడతాడు. అయితే ఇంకొకటి కేఎల్ రాహుల్ Comfortable గురించి position. మాట్లాడే ముందు ఇంకొకటి ఏంటంటే ఒక డైనమిక్ మిస్ అవుతున్నాం. ఏంటంటే మన ఇండియన్ ఓడిఐ బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుందాం. రోహిత్ గిల్లార్ ఇషాన్ సరే ఎవరో ఒకరు, నంబర్ 3 విరాట్, నంబర్ 4 ఇప్పుడు శ్రేయస్. కానీ నంబర్ 4 దేర్ ఈస్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ రిషబ్ అండ్ శ్రేయస్ బికాస్ రిషబ్ రీసెంట్లీ ఇంగ్లాండ్ తో కూడా సెంచరీ కొట్టాడు లాస్ట్ 4 మ్యాచెస్ బిఫోర్. సో ఇప్పుడు రిషబ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఇఫ్ కేఎల్ రాహుల్ డస్ నాట్ పర్ఫార్మ్, ఆ నంబర్ 5 లో కొత్త ప్లేయర్ రాకుండా రిషబ్ అండ్ శ్రేయస్ బోత్ విల్ ప్లే. సో అదొక డైనమిక్ కూడా ఉంది. సో ఇప్పుడు రిషబ్ శ్రేయస్ లో ఒక్కరే ఆడుతున్నప్పుడు ఇఫ్ కేఎల్ రాహుల్ గోస్ అవుట్ ఆఫ్ ఫేవర్, దే బోత్ విల్ ప్లే అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అనదర్ న్యూ ప్లేయర్ అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్. And are we leaving Surya Kumar Yadav? Exactly. So Surya Kumar Yadav should be in the 20 the shortlisted players ఎందుకంటే is too difficult to ignore అన్నమాట అసలు ఇప్పుడు. Exactly. He's the top batsman. లుకింగ్ ఎట్ హిమ్ అది చూస్తుంటే ఇలాగ ఎవరు కొట్టలేడు, అసలు బ్యాట్ ని ఎటు తిప్పినా మిడిల్ చేయడము, ఆ ప్లేసెస్ పెట్టడము. సజెషన్ ఉంది, వన్ డే క్రికెట్ లో రోహిత్ తో పాటు ఓపెనర్ అనేది ఇంకా డైలమాలోనే ఉన్నారు. ఎంత గిల్ పర్ఫార్మ్ చేసినా, ఎంత ఇషాన్ 200 కొట్టినా కూడా ఐ హావ్ వన్ లెఫ్ట్ ఫీల్డ్ సజెషన్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ డ్రాఫ్ట్ చేసేస్తే కొంచెం ఎట్లుంటది అన్న ఒక థాట్ పాండర్ చేస్తుంటాను అప్పుడప్పుడు. బట్ నెంబర్ 3 to 6 ఎవరికైనా కూడా బ్యాకప్ సూర్యనే. ఏంటంటే బెంచ్ మీద కూర్చోబెడితే అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టాలనిపించదు, ఎప్పుడు లాగేద్దాం అనిపిస్తుంది. అట్లాంటి స్టేచర్ ఉంది అందుకని తీసుకోవట్లేదు తెలుసా సూర్యకుమార్ యాదవ్. హీస్ టూ డిఫికల్ట్ టు మేక్ హిమ్ సిట్ ఆన్ ద బెంచ్ నౌ. అంటే అంత అట్లాంటి స్టేచర్ డెవలప్ చేసుకున్నాడు ఇప్పుడు. సూర్యకుమార్ యాదవ్ బెంచ్ మీద కూర్చుంటే అందరు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా తిడతారు అతని పేరు చెప్పి. అయినా కూడా సూర్య కంటే సమ్ అదర్స్ పర్ఫార్మ్డ్ వెల్. ఆబ్వియస్లీ పర్ఫార్మ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. బట్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 23 కి ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఆస్క్ అంటే మీకైనా విష్ ఉందా అంటే ప్రాబ్లీ ఇండియా షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ స్టార్ సిస్టమ్ అండ్ ట్రై టు టేక్ సమ్ హార్డ్ డెసిషన్స్. Probably 23 వరల్డ్ కప్ విల్ బి ద లాస్ట్ నేల్ ఇన్ ద కాఫిన్ అన్నమాట ఈ స్టార్డమ్ కి. దాని తర్వాత T20 వరల్డ్ కప్ కి రోహిత్ విరాట్ వీళ్ళందరూ ఉండకూడదు. రోహిత్ విరాట్, షమి, భువి, డీకే వీళ్ళందరూ ఈవెన్ ఇఫ్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద IPL దే షుడ్ నాట్ బి పిక్డ్. ఇట్ విల్ బి 2007 అగైన్. ఇంకోటి వెస్ట్ ఇండీస్ లో ఉంది, వీళ్ళు ఆ స్లో స్లగిష్ పిచెస్ మీద వద్దు ఇప్పుడు, మళ్ళీ ఆ టార్చర్ చూడలేము మనం. అండ్ పృథ్వీ షాస్ అండ్ ఎవ్రీవన్, బట్ పృథ్వీ షాని సాయిబాబాకు మాలూమ్ యావరాకి. సాయిబాబా అన్ని మ్యాచ్లు చూసుకోవడం ఎందుకు తీసుకోవట్లేదు పృథ్వీ షా? సాయిబాబా రంజీ మ్యాచ్లు చూసుకున్నాడు, పృథ్వీ షా ఆడుతున్నాడు, ఇంటర్నేషనల్ చూడట్లేదు. ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఓడిపోయిందో దాని తర్వాత దే టుక్ ఏ డ్రాస్టిక్ డెసిషన్స్ అండ్ అగైన్ దే వన్ వరల్డ్ కప్స్. మళ్ళీ దాని తర్వాత ఒకప్పుడు ఒక స్ట్రాంగ్ టీమ్ గా ఉంది. దే కేమ్ అప్ విత్ డిఫరెంట్ ఫార్మాట్ కి డిఫరెంట్ టీమ్, ఇట్లా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ గా వెళ్ళారు. అండ్ ఆర్ వి లెర్నింగ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అవర్ మిస్టేక్స్ ఆర్ ఆర్ వి హ్యావింగ్ దట్ పాత్? అండ్ వాట్ డూ యూ వాంట్, హౌ డూ యూ వాంట్ టు సీ? నాకు అగ్రెషన్ ఆర్ ఇంటెంట్ కంటే ఎక్కువ సెలెక్షన్ లో క్లారిటీ కావాలని అనిపిస్తుంది. యాజ్ యూ సెడ్ ఫార్మాట్ బేస్డ్ ప్లేయర్స్, ఎందుకంటే ఒక్కొక్క ఫార్మాట్ లో వెరీ ఫ్యూ గేమ్స్ ఆడి కూడా సమ్వన్ లైక్ రోహిత్ ఆర్ షమి దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఈవెన్చువల్లీ, ఒకసారి కాకపోతే ఇంకోసారి. సో ఆ రోల్ క్లారిటీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. విత్ దట్ కమ్స్ క్లారిటీ, విత్ దట్ కమ్స్ అగ్రెషన్ అండ్ ఇంటెంట్.
Yep. అయితే ఇప్పుడు మనం ఈ బాస్బాల్ థియరీ అదంతా మాట్లాడుతున్నప్పుడు కూడా దేర్ రోల్స్ ఆర్ రియల్లీ వెల్ డిఫైన్డ్. మన దగ్గర ఏమైపోతుందంటే దే ఆర్ మిక్సింగ్ అప్ ఫార్మాట్స్. ఇప్పుడు జాస్ బట్లర్ ఈజ్ పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ ఫర్ బాస్బాల్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ దే ఆర్ నాట్ పికింగ్ హిమ్. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ ఇనఫ్ ప్లేయర్స్ అండ్ దే వాంట్. మనకి ఈ వన్డే క్రికెట్ అండ్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో కూడా కొన్ని ప్లేయర్స్ ఉండాలి, టెస్ట్లు ఆడి కొంచెము ఇట్లా అయిపోకూడదు అని చెప్పి దే హావ్ అసైన్డ్ వన్డే అండ్ T20 క్రికెట్ టు హిమ్. మన దగ్గర ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ శుభ్మన్ గిల్ వన్డే క్రికెట్ లో అంత బాగా ఆడిన తర్వాత గాడ్ నోస్ ఫర్ వాట్ రీజన్ దే డి నాట్ పిక్ హిమ్ ఫర్ బంగ్లాదేశ్ సిరీస్. ఇషాన్ కిషన్ ని ఎందుకు తీసుకున్నారు? ఇషాన్ కిషన్ ని ప్రాబబ్లీ తీసుకోవచ్చు స్క్వాడ్ లో, బట్ అసలు ఇషాన్ కిషన్ ని శుభ్మన్ గిల్ ని ఎందుకు కూర్చోపెట్టారో ఇప్పటి వరకు దెర్ ఇస్ నో రీజన్. ఫిట్నెస్ రీజన్, ఎన్సీఓలో వెళ్ళి రిహాబ్ చేస్తున్నాడా, లేకపోతే బ్రేక్ అడిగాడా, ఏమీ తెలీదు. వీ హ్యావ్ అబ్సల్యూట్లీ నో క్లూ. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయిందంటే శుభ్మన్ గిల్ ఉండాల్సింది లేడు, ఇషాన్ కిషన్ వచ్చాడు. రోహిత్ కి ఫింగర్ ఇంజురీ అయిందని ఇషాన్ కిషన్ వచ్చాడు, అబ్సల్యూట్ బెల్టర్ ఆఫ్ రోడ్ మీద 200 కొట్టాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కూర్చోబెట్టాలంటున్నారు. సరే, దీన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి T20 టీంలో అసలు శుభ్మన్ గిల్ వాజ్ నో వేర్ ఇన్ ద రెకనింగ్. రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా వీళ్ళందరూ అహెడ్ ఉన్నారు. వాళ్ళందరూ పెకింగ్ ఆర్డర్ లో అహెడ్ ఉంటే వాళ్ళందరినీ కూర్చోపెట్టి శుభ్మన్ గిల్ ఆడిపించారు. శుభ్మన్ గిల్ విల్ డెఫినెట్లీ క్రాక్ T20 క్రికెట్ ఇన్ ద ఫ్యూచర్, ఐ హావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ ద టైం. ఇప్పుడైతే అస్సలు కాదు. ఎందుకంటే దేర్ ఆర్ అకంప్లిష్ ప్లేయర్స్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ IPL లో పర్ఫామ్ చేస్తాడు. రాహుల్ త్రిపాఠి ఇంటెంట్ చాలా బాగుంటుంది, స్ట్రోక్స్ బాగుంటాయి. పృథ్వీ షా అయితే ఇంకా డైనమైట్ అసలు, కనీసం పవర్ ప్లే స్కోర్స్ అయినా ఇస్తాడు. సో వీళ్ళందరినీ వదిలేసి శుభ్మన్ గిల్ తెచ్చారు ఇక్కడ. సో మిక్సింగ్ అప్ ఫార్మాట్స్ అనమాట. శుభ్మన్ గిల్ షుడ్ డెఫినెట్లీ ప్లే ODIs, బట్ he was dropped from the last series. రుతురాజ్ గైక్వాడ్ ని డ్రాప్ చేసి ఇక్కడ. సో ఏంటో అసలు ఈ మిక్సింగ్ అప్ ఫార్మాట్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుందని. ఇప్పుడు నిన్న సూర్యకుమార్ యాదవ్ బ్లేజింగ్ ఇన్నింగ్స్ ఆడితే గౌతమ్ గంభీర్ ట్వీట్స్ ఈ షుడ్ బి పిక్డ్ ఇన్ ద టెస్ట్ టీమ్. అరే సర్ఫరాజ్ గాడు ఏమైపోవాలి? ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మొన్న రంజీ ట్రోఫీలో 2-3 మ్యాచ్లు ఆడాడు కదా. దానికి ముందు 3 years he did not play రంజీ మ్యాచ్. 3 years ఇంటర్నేషనల్ లో కూడా రెగ్యులర్ ఫీచర్ ఏం కాదు, బట్ ఇట్ నాట్ ప్లే రంజీ మ్యాచ్. సర్ఫరాజ్ అంత రన్స్ వరద పారిస్తున్నాడు. హీఈస్ నాట్ ఈవెన్ పిక్డ్ ఇన్ ద స్క్వాడ్ ఎనీ టైమ్. సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ టీమ్ లో ఉండాలంటాడు. అంటే ఎవరిని తీసేయాలో చెప్పరు. ప్రతి ఒక్కరు వీళ్ళు పెట్టాలి వాళ్ళని పెట్టాలంటారు, కానీ హూ షుడ్ బి డ్రాప్డ్ అనేది ఎవరు చెప్పరు. సో ఈ ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం ఫార్ సైటెడ్ గా ఆలోచించారు చాలా. ఇప్పుడు రీసెన్సీ బాయ్స్ కూడా టెస్ట్ లో బాగా ఆడితే టెస్ట్ లో తీసుకోమని కాదు, T20లో శ్రీలంక బౌలర్స్ ని కొడితే టెస్ట్ లో వెళ్ళి బార్డర్ గాస్కర్ ట్రోఫీ ఆడించాలంటాడు. సో ఇది మిక్సప్ చేయకుండా ఉంటే, ఇప్పుడు చేతన్ శర్మని సాక్ చేశారు. ఎందుకు సాక్ చేశారో తెలీదు, మళ్ళీ అతన్నే తీసుకొచ్చి పెట్టారు నిన్న. అతనేమో క్రికెట్ చూడాడు, ఆస్ట్రేలియా క్రికెట్ లో కూర్చొని వాళ్ళు చెప్పింది వింటాడు. థ్యాంక్ యూ జైషా. And so since you mentioned Chetan Sharma, just wanted to అంటే whatever year సెలక్షన్ కమిటీ మొత్తాన్ని సాక్ చేశారు కదా, అది ప్రాబ్లీ ఐ డోంట్ నో అసలు ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైనా అయ్యిందా ముందు. సో దట్ వాస్ ఎ వెరీ బిగ్ డిసిషన్. అట్లీస్ట్ మనకు తెలిసి ప్రాబ్లీ లాస్ట్ 1 or 2 decades ఎప్పుడు అలా అవ్వలే. అంటే ఎంత కైండ్ ఆఫ్ బ్లేక్. ఆ టైంలో కూడా నాకు గుర్తులేదు అలాగ అయిందని. టోటల్ సెలక్షన్ కమిటీనే సాక్ చేయడం అన్నది ఈజ్ ఎ వెరీ బిగ్ డెసిషన్. అంటే అసలు టోటల్ టీం ఎందుకు చేస్తారు అన్నది ఇట్స్ ఎ వెరీ అండ్ ఇప్పటికి ఉన్న క్వశ్చనే కదా, అంటే అసలు ఎందుకు తీసారు అన్నది. అంటే ఇందాక వాట్ యువర్ సేయింగ్ రీసెన్సీ బయాస్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. లైక్ వాట్ ఐ సీ ప్రాబ్లీ టు అడ్రస్ across the formats. Manaki team balance, like when you're saying about England, so England took some hard decisions to probably balance their team. Like Joss Butler annappudu, though he was kind of limited to white ball cricket, he also took that hard decision and he went out of his opening position and came back to 5th as a finisher ga ఆడడం స్టార్ట్ చేశాడు లాస్ట్ వరల్డ్ కప్ లో. that paid off for England. సో మనం ఐ గెస్ టీమ్ బ్యాలెన్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. టీమ్ బ్యాలెన్స్ బట్టే ఐ గెస్ టీమ్ సెలెక్షన్ ఉండాలని. లైక్ యువర్ సేయింగ్ సూర్యకుమార్ యాదవ్ అక్కడ ఆడేదని టెస్ట్ ఆడించడం ఇంపార్టెంట్ కాదు, బట్ టీమ్ బ్యాలెన్స్ లో సమ్వన్ రిక్వైర్స్ సర్టన్ ప్లేయర్ ఆర్ సర్టన్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్. సో ప్రాబ్లీ అవర్ సెలెక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ దట్. అండ్ ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే ఐపీఎల్లో పర్ఫార్మెన్సెస్ తీసుకోవడంలో తప్పేం లేదు, బికాజ్ ఇట్ ఈస్ అన్ హై క్వాలిటీ టోర్నమెంట్. చాలా క్వాలిటీ బౌలర్స్ వాళ్ళందరూ ఉంటారు.
కానీ ప్రాబ్లం అయిపోతుందంటే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్కి ఆరెంజ్ క్యాప్ వచ్చి ఉండొచ్చు, జితేష్ శర్మ కొన్ని వాల్యుబుల్ నాక్స్ ఆడి ఉండొచ్చు. మనకు నంబర్ 6 అవసరం ఉన్నప్పుడు జితేష్ శర్మని తీసుకోవాలి, కానీ ఆల్రెడీ టాప్ ఆర్డర్ లో 100 మంది ప్లేయర్లు ఉంటే మళ్ళీ ప్లేయర్ తీసుకొచ్చి పెడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోల్స్ కి ఆడించాలి, అది కూడా ఒక ఇష్యూ ఉంది. అండ్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న దో రుతురాజ్ గైక్వాడ్ ఇస్ అహెడ్ ఇన్ ద పెకింగ్ ఆర్డర్, నిన్న రాహుల్ త్రిపాఠి ఎందుకు ఆడాడు శాంసన్ ఇంజూరీ అయితే? బికాస్ యూ కెన్ బ్యాట్, కొంచెం కింద కూడా ఆడగలుగుతాడు కాబట్టి. సో ఆ క్లారిటీ అన్నది ఇంపార్టెంట్. యా, అండ్ యాక్చువల్లీ ఐపీఎల్ గురించి విల్ డూ ఏ ఎక్స్టెన్సివ్ సెపరేట్ ఎపిసోడ్ బిఫోర్ ఐపీఎల్ స్టార్ట్స్. కానీ మై క్వశ్చన్ రిలేటెడ్ టు దాట్ ఏంటంటే, ఐపీఎల్ కి చాలా వెయిటేజ్ అండ్ వాల్యూ ఇస్తాము, అండ్ అది T20 ఫార్మాట్. ఇప్పుడు T20లో వచ్చిన దాన్ని బట్టి ఆర్ యూ రియల్లీ స్కేర్డ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఓడిఐ స్క్వాడ్ సెలక్షన్ ఇంపాక్ట్ వస్తుంది అని అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు, ఎందుకంటే సమ్మన్ లైక్ మోసిన్ ఖాన్ మనకి వన్డే ఫార్మాట్లో ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరు లేరు. హర్షదీప్ని ఇంకా రన్ చేయడం స్టార్ట్ చేయలేదు మనము, ఈ స్టిల్ డౌన్ ద పెకింగ్ ఆర్డర్. సో ఒకవేళ నిజంగా ఐపీఎల్ బేస్డ్గా మనము తీసుకొని ఉంటాము అంటే మోసిన్ ఖాన్ ఇప్పటికి డెబ్యూ అయ్యి వచ్చి ఉండేవాడు వన్డే ఫార్మాట్లో, ఎందుకంటే వరల్డ్ కప్ ఇయర్ ఉంది, సడన్గా తీసుకొచ్చి ఆడించాలి అని చెప్పి. అలాంటి బ్లాటెంట్ థింగ్స్ అయితే కనిపించలేదు ఇప్పటి వరకు. ఓకే, ఐ థింక్ నాకు కొద్దిగా వెరిడ్ ఒపీనియన్ ఉంది. ఐ స్టిల్ థింక్ మన వైట్ బాల్ క్రికెట్ సెలెక్షన్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఐపీఎల్. అంటే ఎగ్జాక్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అని కాదు, బట్ దే ఆర్ కైండ్ ఆఫ్ పికింగ్ సమ్ టాలెంట్స్ అవుట్ దేర్. లైక్ మోసిన్ ఖాన్ స్పెసిఫిక్ గా కాకపోవచ్చు, కానీ లైక్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ సమ్వన్, they could play one days based on their IPL performance, because we don't have any other 50-over tournament. మనకి ఇక్కడ డొమెస్టిక్ 50-over tournaments అవుతున్నా కూడా ఆ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని నేషనల్ టీమ్ లోకి డైరెక్ట్ గా రావడం అన్నది అట్లీస్ట్ లాస్ట్ డెకేడ్ లో పెద్దగా జరగల. ఇందాక ఈవెన్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ కూడా when we are speaking about Sarfraz Khan, I don't think so Ranji Trophy holds that position anymore. Ranji performance better, probably they will be picking him for an India A or India B team. And further ga overseas lo India A or India B to ela perform చేస్తున్నారు, దాని నుంచే వస్తున్నారు. కానీ డైరెక్ట్ గా డొమెస్టిక్ it could be Ranji Trophy, Duleep Trophy or other probably other 50-over tournaments which they are playing. దాని నుంచి డైరెక్ట్ గా అవ్వట్లేదు. ఐ మీన్ సమ్ పెర్ఫార్మెన్స్ విల్ బి నోటెడ్ డౌన్, ఒక రీసెన్సీ బయాస్ అన్నది ఉంటుంది, కపుల్ డౌన్ విత్ their IPL performance. So నా వరకు అయితే I still think IPL plays a major part in selection. నేను కూడా అదే అనుకుంటా. యాక్చువల్లీ ఐపీఎల్ వల్ల వన్ డే సెలెక్షన్స్ కూడా అవుతున్నాయి, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్ టు, అది ఒక రకంగా కరెక్టే కూడా. ఎందుకంటే వీళ్ళు అసలు విజయ్ హజారే ట్రోఫీని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, విచ్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మోసిన్ ఖాన్ ఎగ్జాంపులే తీసుకుంటే, హీ వాజ్ ఇంజూర్డ్ త్రూ అవుట్ ద ఇయర్. లేకపోతే మోసిన్ ఖాన్ కూడా డెబ్యూ చేసేవాడు ఇండియాకి ఓడిఐస్ లో కూడా, పక్కా డెబ్యూ చేసేవాడు నో డౌట్. ఎందుకంటే మనం చాలా సెకండ్ టీమ్స్ వెళ్ళాయి కదా, బంగ్లాదేశ్ కి కానీ మన శ్రీలంకకి, వాటన్ని ఏవో ఆడారు కదా చాలా. అయితే పక్కా ఒకసారి T20 స్క్వాడ్ లోకి ఒకసారి వచ్చినట్టున్నాడు, వన్ డే స్క్వాడ్ లోకి రాలేదు ప్రాబబ్లీ. బట్ అతను హీ వాజ్ ఇంజూర్డ్ త్రూ అవుట్ ద ఇయర్, పక్కా హీ కుడ్ హావ్ ప్లేడ్ వన్ డే క్రికెట్, తీసుకునేవాళ్ళు నో డౌట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, డొమెస్టిక్ కి 100% వెయిటేజ్ ఇస్తున్నారని ఛాన్స్ అయితే లేదు. ఐపీఎల్ ఈజ్ ఆల్సో గెటింగ్ దట్ వెయిటేజ్, అది కాదనట్లేదు. కానీ సమ్ టైమ్స్ ద స్కిల్ సెట్స్ విల్ అవుట్ ప్లే. ఇప్పుడు పర్టికులర్ ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, లేకపోతే షాబాజ్ అహ్మద్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఆ రైట్ స్లాట్ లో ఆ రైట్ స్కిల్ సెట్ కావాల్సి వచ్చినప్పుడు డొమెస్టిక్ లో వాళ్ళకంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా వీళ్ళు పెకింగ్ ఆర్డర్ లో ముందుకు వస్తున్నారు. అంతవరకు ఐపీఎల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పు లేదని నా ఒపీనియన్. సో ఇప్పుడు మనకి WTC టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు, దానికి ఆ రోడ్ కి మనకి బోర్గర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. హౌ డు యూ సీ ఇట్? ఆర్ దే గోయింగ్ టు విన్ ఆర్ దిస్ టైమ్ ఎనీ హోప్స్? సాలిడ్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడున్న ఈక్వేషన్స్ పరంగా 2-1 ఆర్ 2-0తో గెలిస్తే మనం వెళ్తాం అనుకుంటా. ఐడియల్లీ ఇన్ ఇండియన్ కండిషన్స్ అగేన్స్ట్ ఎనీ టీమ్ 4 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో 2-1 అనేది చాలా ఈజీగా అచీవ్ చేసే అచీవ్మెంట్ ఇండియాకి అయితే. బట్ ఏది చెప్పుడు చెప్పలేము. ఆస్ట్రేలియా కొంచెం ఇండియన్స్ బ్యాటింగ్ కూడా కొలాప్స్ అవుతున్నారు ఇండియాలో, ఒక సబ్ కాంటినెంటల్ కండిషన్స్ లో కూడా. బట్ మన స్పిన్నర్స్ జడేజా, అక్షర్, అశ్వినీలు ఉన్నంత వరకు
I think India versus Australia is going to happen WTC final, and I hope this time at least ఆ జింక్స్ బ్రేక్ చేస్తారని. ప్రతిసారి ఫైనల్లో వెళ్ళి ఓడిపోవడం, WTCలో కూడా ఓడిపోయారు కదా లాస్ట్ టైం. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్లో ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ WTC ఫైనల్ అనేది ఇంగ్లాండ్ కాకుండా ఏ టీం అయితే మనకు వద్దు అనుకుంటామో అది న్యూజిలాండే ఆ కండిషన్. కరెక్ట్. సో ప్రాబబ్లీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా, బౌలర్స్ ఆబ్వియస్లీ చాలా బాగున్నారు కానీ దే రిలై మోర్ ఆన్ సీమ్, అండ్ బ్యాటింగ్ కూడా మనం ఎంత ససెప్టబుల్ ఉంటాం వాళ్ళు మనకంటే ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు ఎక్సెప్ట్ ఫర్ స్మిత్ అండ్ లబుషేన్. సో యా, ఐ సీ సమ్ పాజిటివ్ సైన్స్ ఓవర్ దేర్. బట్ మనం ఏది డోంట్ జంప్ ద గన్. మనం ఫైనల్ వరకు పోయి కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నాం 2013 తర్వాత ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి. బట్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు WTC ఫైనల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నది నాకు అనిపిస్తుంది. నైస్. ఐ థింక్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం బైలాటరల్స్ అన్ని బాగా ఈజీగా గెలిచేస్తున్నాం, ఫైనల్స్ దాకా వెళ్తాం, ఫైనల్స్ లో బోల్తా కొడుతున్నాం. 2022లో బైలేటరల్స్ కూడా బాగానే పోయినాయి. అంటే పేటిఎం ఆగాడావు, మాస్టర్ కార్డ్ వచ్చాక కొంచెం దెబ్బతింటారు. లేదు, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనము క్లీన్ స్వీప్ చేస్తాము అనే హోప్ కూడా ఉండుండొచ్చు. బట్ యాజ్ ఆన్ డేట్ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 2-1 అండ్ దెన్ వీఆర్ రీచింగ్ ఫైనల్స్ అండ్ అడ్వాంటేజ్ ఇండియా ఇఫ్ మన బౌలర్స్ అందరూ ఫిట్ ఉంటే. మన బౌలింగ్ లైనప్ అనేది మచ్ సూటెడ్ అనిపిస్తుంది కంపేర్ టు ఆస్ట్రేలియా. అండ్ ఆస్ట్రేలియాకి మేజర్ ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఏ సెకండ్ స్పిన్నర్. అంటే ఒక ఫస్ట్ రేట్ సెకండ్ స్పిన్నర్ లేడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలి మళ్ళీ. యా, సో అది మనకి అడ్వాంటేజ్. యా, ప్రాబ్లీ తనే ఆప్షన్, బట్ కన్సిడరింగ్ హిస్ రీసెంట్ ఫార్మ్ అది ఐఎమ్ నాట్ ష్యూర్. If they don't bring a decent enough left arm spinner, I see 4-0 happening again. బట్ ఎందుకో కొంచెం భయం వేస్తుంది ఈసారి బీజీటీ అంటే. ఇండియాలో ఉన్న బీజీటీ అంటే కూడా భయం వేస్తుంది. అదే నేను మెన్షన్ చేద్దాం అనుకున్నది, వాట్ ఆ రీసెంట్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అంటే జో రూట్ కే మనం ఆడలేకపోయాం. ద పిచ్ వాస్ కంప్లీట్లీ ఫేవరింగ్ ద స్పిన్నర్స్. సో ప్రాబ్లమ్ అలాంటి ఉన్నప్పుడు ఈవెన్ స్మిత్ అండ్ ఇండియా బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి స్పిన్. So that is one concern. ఆ రేంజ్ ర్యాంక్ టర్నర్స్ ఉంటే అక్షర్ పటేల్ చుట్టేస్తారు. లేదు, యు ఆర్ మిస్సింగ్ ఏ పాయింట్. ఇప్పుడు బీజీటీలో రిషబ్ పంత్ లేడు. ఆ రేంజ్ ర్యాంక్ టర్నర్స్ ఉన్నాయి అనుకో, అహ్మదాబాద్ ర్యాంక్ టర్నర్ అది జో రూట్ది. ఆ రేంజ్ ర్యాంక్ టర్నర్స్ ఉంటే మనం 100 కాల్ అవుట్ అయితే వాళ్ళు 50 కాల్ అవుట్ అవుతారు. అంటే అక్షర్ పటేల్ ఇస్ అన్ప్లేయబుల్ ఆన్ దోస్ ట్రాక్స్. కాదు, who is that you're going to see? రిషబ్ పంత్ ప్లేస్ లో భరత్ విల్ ప్లే. ప్రాబబ్లీ దానికి ముందు టెస్ట్ సిరీస్ ఏం లేవు కాబట్టి కేఎస్ భరత్ ఆడతాడు. ఒకవేళ దానికి ముందు ఉండుంటే ఆడి ఫెయిల్ అవుతే లెఫ్ట్ హ్యాండర్ ని కొంచెం టింకర్ చేయాలి. లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుందని కొంచెం లెఫ్ట్ ఫీల్డ్ గా ఏ ఇషాన్ కిషన్ అలాంటి వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళేమో కానీ ఇప్పుడైతే కేఎస్ భరత్ ఆడతాడు. ఈజ్ అ సుపీరియర్ కీపర్ అండ్ హిస్ బ్యాటింగ్ హస్ ఇంప్రూవ్డ్ లీప్స్ అండ్ బౌండ్స్ రీసెంట్లీ. డౌట్ఫుల్ కదా, జడేజా డౌట్ఫుల్ కదా, జడేజా ఆడతాడు. Anyway, I think we have Border Gavaskar and then IPL and then World Cup. I think it's going to be a crazy year for cricket. I just hope it gives so many good memories and good wins to all your supporting teams. India mundu 2024 lo when we are doing this, I think we should talk enta 23 was rise of Indian cricket ani itla we broke the jinx and మాట్లాడుకోవాలి. WTC గెలిచి ODI వరల్డ్ కప్ గెలిచి ట్రూ. సో వి బ్రోక్ ద జింక్స్ అని చెప్పి ఐ హోప్ లెట్స్ SRH IPL గెలిచి IPL గెలిచి ఇక్కడ అందరు SRH ఫ్యాన్సేనా? కాదు, నేను ముంబై. వాహ్ కమ్ ఆన్, నేను కూడా ముంబై. పర్లేదు. ఎనీవే SRH IPL గెలిచి. Anyway, before that we'll meet again for IPL. I truly hope it's going to be a very good cricketing year for all the supporters. We get to see very good cricket this year, and to all the listeners, wish you a very happy new year. Thank you for listening. Thank you.